ఇందా ట్రైలర్ చూసాం కదా. సో ఒక 2-3 ఎలిమెంట్స్ గోడ మీద కూర్చొని సన్సైడ్ మీద కూర్చొని అవును ఆ టీం అంతా వర్క్ చేస్తున్నారు, ఇలా కూర్చొని చూస్తున్నా, తెలియకుండా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎందుకో తెలియదు. రాఘవేంద్రరావు గారికి సినిమా అంటే అది కూడా థియేటర్లో నలుగురితో కాదు, ఎడిట్ రూమ్లో. నాకు భయం వేస్తుంది కదా సౌండ్ కొడుతుందో లేదో. ఫస్ట్ బయటకు వచ్చిన వెంటనే భలే చేశాడు అమ్మా నందు అని వెంటనే నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని పొంగిపోతాను ఎడిటర్. అయితే సురేష్ సార్ నువ్వు బాగా చేస్తే సినిమాలు ఆడవమ్మా, సినిమా బాగుందని చెప్పని ఆయన. అమలాపురంలో నేను షూటింగ్ చేస్తుంటే స్కూల్ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్న పిల్లలు దీశో యాంకరా అండి అంటాం, చిన్న పాప. బీన్ సో క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ లెజెండ్స్, సెహ్వాగ్, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్ సార్, సునీల్ గవాస్కర్ సార్, ఇర్ఫాన్ భాయ్, ఇర్ఫాన్ పఠాన్, ఇంకా అందరం మేమే క్లోజ్. అదంటారుగా మేము చంద్రబాబు నాయుడు బాగా క్లోజ్, అలా మేము ఇర్ఫాన్ భాయ్ చాలా క్లోజ్. ఒక సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ఒక బ్యానర్, రానా లాంటి ఒక బ్యానర్, దే కమ్ టుగెదర్. మీరు చూస్తే లాస్ట్ 10 yearsలో ఐపీ అడ్రస్తో సహా సినిమాను కొనుక్కుంటేది ఇది మా థర్డ్ ఫిల్మే. 1 పెళ్లి చూపులు, 2 కేర్ ఆఫ్ కంచర్పాలెం, 3 సైక్ సిద్ధార్థే. ఇంకో దాంట్లో కూడా మీరు ఫోకస్ చేయలేదు అనిపిస్తుంది ఏంటంటే పొజిషనింగ్. 100% ధీరజ్ గారు. ఎందుకు అలాగా? ఇన్నేళ్ళ ఈ జర్నీ ఒక రకంగా మనల్ని లాగేస్తూ ఉంటుంది. మనం పడ్డ విషయాలు, మనల్ని ద వే పీపుల్ కమెంటెడ్ నుంచి మనల్ని చిన్న చూపు చూసిన విధానానికి. మీ ఫిల్మోగ్రఫీలో నాకు ఓన్లీ ఒకటే కంప్లైంట్ అంటే పెసరట్టు. యా, ఎందుకు చేశారు ఆ సినిమా అసలు? ఐ గాట్ క్యారీడ్ అవే, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను. సొసైటీ జడ్జ్మెంట్స్ కానీ ఇవన్నీ కొంచెం ప్రెషర్ కదా, సినిమా వర్కౌట్ అవ్వకపోవడం, లేదంటే పోస్ట్ మ్యారేజ్ ఇప్పుడు నీకంటే గీత ఎక్కువ ఎర్న్ చేస్తుందని కైండ్ ఆఫ్ ఒక. సో లాస్ట్ 4 yearsగా నువ్వు ఏమీ పీకట్లేదు, నువ్వు ఏమీ సంపాదించట్లేదు. ఇదే ఫీల్డ్లో నా వైఫ్ కూడా ఉంది కాబట్టి. హాయ్ యాక్టర్ నందు. హలో అండి. ఏంటి ఇంకా యాక్టర్నే ఉంచారు? మీరందరూ కలిసి నా సినిమాని చూసి మీ అందరికి నచ్చి హిట్ అయితే హీరో నందు చేద్దాం. అయినా హీరో అయినా కూడా యాక్టరే కదా. హీరో అనేది జస్ట్ ట్యాగ్, లీడ్ రోల్ చేస్తే. ఇప్పుడు నౌ ఇంటూ మల్టిపుల్ థింగ్స్ కదా, హోస్ట్ చేస్తున్నారు. అలాగంటారా? ఓ ఓకే, దట్ ఇంట్రెస్టింగ్. కామెంటరీ, హోస్టింగ్ అన్నీ ఉన్నాయి కదా. ఇన్స్టాగ్రామ్ ఒప్పుకుంటే పెట్టుకోవడమే, కామెంటరీ, హోస్ట్, యాక్టర్, ప్రొడ్యూసర్. సో నందు అసలు మీది అంటే చాలా మందితో ఇందాక మీ టీంతో కూడా అంటున్నాం, అందరిని ఏదో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అంటాం కానీ యాక్చువల్ అందరూ నిజంగా చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఫోటో ఎప్పుడు 2006. కరెక్ట్. ఆల్మోస్ట్ 2 దశాబ్దాల నా ఈ సజీవ ప్రయాణంలో ఎంతో మంది స్కూల్ పిల్లలు కాలేజీకి వచ్చి ఎదిగి పెళ్లిళ్ళు ఎవరు చేసుకుని వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ సినిమాలో యాక్టర్ నందు అయినా ఏంట్రా. ఓకే, అంటే అంత ఎర్లీగా 2006లోనే ఎందుకు ఇనీషియల్ స్టేజ్లో దట్టు మళ్ళీ ఇమీడియట్ బ్రేక్ తీసుకొని ఎందుకు అసలు ఫోటో సినిమాతో ఎంట్రీ అంటే ఎందుకు? అసలు అలా ఐడియా ఏం లేదు ధీరజ్ గారు. అది నేను ఈటీవీలో అలౌకిక అని ఒక టెలివిజన్ సీరియల్లో ఒక యంగర్ రోల్, ఒక మెయిన్ క్యారెక్టర్ యంగర్ రోల్ నేను చేశాను. సో దానివల్ల అది ఆ రోల్ చేసింది నా సొంత మేనమామ అనమాట. సో ఆయనకు ఆ చిన్నప్పుడు రోల్ అనేసరికి ఒక చిన్న 5 minutes అంటే నేను అది చేశాను. నాకు అంతకుముందు నుంచే నా 3rd class నుంచి ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అది చేసిన తర్వాత ఈటీవీలోనే ఇంకొకటి 2 సీరియల్స్ చేయడం, అక్కడ నుంచి నాకు అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిచయం అవడం, వాళ్ళ దగ్గర నుంచి భిక్షు సార్ వాళ్ళ దగ్గరికి, అరుణ భిక్షు మ్యామ్ దగ్గరికి వెళ్ళటం ఫర్ యాక్టింగ్ ఫార్మల్ ట్రైనింగ్కి. అక్కడికి వెళ్ళినప్పుడు శివనాగేశ్వరరావు గారు ఏదో చూడటం, దాని అలా 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 అది ఏదో అయిపోయింది. కానీ ఒక ప్లాన్డ్గా ఇది అది చేద్దాం అనేది లేదు. తెలిసిండుంటే బెటర్గా చేసేవాడినేమో, ఇంకా ప్లాన్డ్గా వచ్చేవాడిని అనే ఒక రిగ్రెట్ కూడా ఉంది జెన్యున్గా చెప్పాలంటే. నేను మరి 16 yearsకి ఎంట్రీ అంటే టూ ఎర్లీగా, ఒక 17 కరెక్ట్. అదే నన్ను ఎవరో అడిగారు ఒక పాడ్కాస్ట్ కైండ్ ఆఫ్ దీంట్లో, వాట్ ఈస్ వన్ మిస్టేక్ దట్ యూ నీ లైఫ్లో చేసింది దట్ యూ అదే ఇఫ్ యూ వాంట్ టు రీడూ ఎనీథింగ్ అబౌట్ యువర్ లైఫ్ అంటే ఏం చేస్తావు అంటే ఇలాంటిదే చెప్పాను. వేరెన్ I could have planned things a lot more differently. Had I known నేను ఇలాంటి వరకు రాగలుగుతాను అనేటువంటి ఆ రోజున్న నమ్మకం ఉండింది, కానీ దానికి తగ్గ ప్రణాళిక లేదు. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ ఎనీ ఛాన్స్ టు రీడూ ఒక ప్రణాళికను కరెక్ట్గా చేసుకునేవాడిని అనిపించింది. నేను మీరు
యూ హిట్ ద నెయిల్ ఆన్ ఇట్స్ హెడ్ లాగా కరెక్ట్గా అదే క్వశ్చన్ అడిగారు. ఓకే. బట్ యూ నెవర్ హ్యాడ్ ఎనీ మెంటర్ ఆ టైంలో? బికాస్ సీరియల్స్ బ్యాక్‌గ్రౌండ్ గాని ఇవన్నీ ఉండడం గూడా? లేదండి. బికాజ్ నా సొంత మా నా మా 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 మామ కూడా ఆయన నాట్ లైక్ ఫుల్ టైమ్ యాక్టర్ కాదు. ఏదో ఆయన ఫ్రెండ్ సర్కిల్లో ఒకటి రెండు సరదాగా చేసుకోవటం. బట్ ఆయన చేసిన దానికి ఆయనకు ఒక నంది అవార్డు కూడా వచ్చింది టెలివిజన్కి. కానీ ఇట్స్ నాట్ ఫుల్ టైమ్, ఓకే. ఎక్కువ ఏమి చేయలేదు. సో ఆయనకి ఈ ఫీల్డ్, అందులో పరిచయాలు ఇవేమి అసలు నోబడి. లిటరలీ సినిమాల్లో అయితే ఐ హ్యావ్ నో క్లూ హూ ఈజ్ హూ కూడా తెలియదు నాకు. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఆడిషన్ ఇవ్వటమే, అలా డోర్ టు డోర్ వెళ్ళి ఆడిషన్ ఇచ్చినప్పుడే 100%లో క్రాక్ చేయటం, ఆ 100%లో నుంచి రికగ్నిషన్, అజిత్ అనే రికగ్నిషన్ చేయటం. దానివల్ల ఇంకో సినిమాకి వెళ్తే మరి మొన్న అజిత్ మీరే చేశారు కదా అని, ఆర్ అలాంటి సెకండ్ లీడ్ పాత్రలకి నన్ను పిలవటం, ఆర్ దేవకట్ట గారితో ఆటోనగర్ సూర్య చేయటం, అందులో బాగానే చేశాడరా అని చెప్పి ఇంకోటి ఏదో రభసాకి, అందులో సమంత గారి పక్కన, అలా 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 చిన్నవి చేయటం. ఈ పెద్ద సినిమాల్లో కనిపిస్తున్నా కాబట్టి చిన్న నిర్మాతలు వచ్చి ఈ అబ్బాయితో చిన్న సైజులో ఏదైనా చేద్దాం అనుకోవటం. అది కూడా మనకు అది రావటమే ఎక్కువ అనిపిస్తుంది, బికాజ్ మనం డబ్బులు పెట్టి చేసే ఇది కాదా. సో వచ్చింది చేసుకోవడం, వెళ్ళిపోవటం, రావటమే ఎక్కువ. వచ్చిన దాంట్లో ఇప్పుడు ఎంచుకునే అంత ఎక్కడ ఉంటుంది అనే భయం. ఓకే. అది ఉండుంటే పర్లేదు, ఎంచుకునే స్కోప్ ఉండాలి, మనం జాగ్రత్తగా చేయాలనే మైండ్ సెట్ లేదు. ఓకే. ఆ తప్పులు దొరలై రిగ్రెట్ చేసుకోవటం, బాధపడటం తప్ప దాని గురించి చేయగలిగింది రిటర్న్ కాదు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ జర్నీ. అది మనం ఇలాగే డిజైన్డ్గా వెళ్ళిపోతే అది లైఫ్ అవ్వదు కదా. సో ఆబ్వియస్గా అది యూ హ్యావ్ టు గో త్రూ. అంతే. నాకు ఇలా రాసి పెట్టింది. కొంతమందికి ఏంటంటే వచ్చి రాగానే టక్కున మంచి సర్కిల్ దొరుకుతుంది, మంచి సర్కిల్లో పడతారు, చేసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ చేసిన పుణ్యం వల్ల వాళ్ళకి ఒకటి వస్తుంది, వాళ్ళు చేసిన కష్టం ఏదో ఉంటుంది. నాకు మా పేరెంట్స్ చేసిన పుణ్యం వల్ల నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, ఇండస్ట్రీ ఆల్వేస్ కీప్స్ వెల్కమింగ్ మీ, కీప్స్ గివింగ్ మీ ఆపర్చునిటీస్. నలుగురిలో నాకు ఒక నందు అంటే ఒక రికగ్నిషన్. ఏదో ఏదో ప్రయత్నిస్తాడు, తీసి పారేయటం లేదు నన్ను కనీసం. హీ కెన్ డూ బెటర్ థింగ్స్ అనేటువంటి ఒక నెగిటివ్లో పాజిటివిటీ ఉంది తప్ప నా జర్నీ అలా ఉండింది. లేదు ఆబ్వియస్. అంటే మీ మీద ఎప్పుడు కూడా నెగిటివ్ లేదు. లైక్ బికాస్ ఆఫ్ యువర్ పెర్ఫార్మెన్స్ వల్ల అయి ఉండొచ్చు, బికాస్ ద వే యూ బిహేవ్ ఆర్ యూ రిసీవ్ ద పీపుల్ అయి ఉండొచ్చు. నందు దగ్గరికి వెళ్తే వెళ్ళకూడదేమో అనే ఒక థాట్ ప్రాసెస్ ఎప్పుడు లేదు జనాల్లో. ఓకే, నందు ఈజ్ ఎ గుడ్ గై, ఓన్లీ థింగ్ ఈస్ నాట్ గెటింగ్ ప్రాపర్ ఆఫర్స్ అన్నట్లే ఉండింది తప్పితే మీ మీద నెగిటివిటీ అయితే నేను ఎప్పుడు వినలేదు కూడా. నెగిటివిటీ దేవుడి దయ వల్ల నిజంగానే లేదు. అందుకే నాకు తెలిసి బహుశా నేను మంచి మంచి డైరెక్టర్లు, నేను పనిచేసిన వాళ్ళు కూడా సుకుమార్ గారి నుంచి స్టార్ట్ చేస్తే బోయపాటి శ్రీను గారు, రామ్ గోపాల్ వర్మ గారు, చాలా మందికి తెలియదు నేను రాము గారికి 2 సినిమాల్లో హీరోగా చేశాను. ఐస్ క్రీమ్ 2 అండ్ 365 డేస్ 2 సినిమాలు చేశాను. సో మనలో మరీ అంత అంటే మనకి ఎటువంటి మనం డబ్బులు పెట్టకుండా ఉండి మనం ఇంట్లో కూర్చున్న వాళ్ళని ఒకళ్ళు పిలిచి ఆ లెవెల్ వాళ్ళు ఇస్తున్నారంటే మరీ ఏం లేని వాడికైతే ఎవరు. సో ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ సమ్ టాలెంట్ ఇస్ దేర్, గాడ్స్ గ్రేస్. రాము గారితో, దేవకట్ట గారితో, బోయపాటి శ్రీను, సుకుమార్ గారు, ప్రభాస్, కందిరిగా శ్రీను గారితో, ఇలా మంచి డైరెక్టర్స్తో తరుణ్ భాస్కర్, పెళ్లి చూపులు నేషనల్ అవార్డు కూడా వచ్చింది, మంచి రోల్, సూపర్ హిట్ సాంగ్ ఉంది నాకు చినుకు తాకే, సవారీ మంచి సినిమా చేశాను. ఉన్నాయి ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. నేను లేటర్ ఆన్ రియలైజ్ అయింది అంటే కర్ణుడి చావుకి 1,000 కారణాలు అంటారు. అలా మన ఇండస్ట్రీలో మనకు ఒక హిట్ పడడానికి ఒక మంచి సినిమా తీస్తేనే సరిపోదు. ఫస్ట్ మంచి కథ దొరికితే సరిపోదు, దొరికిన కథ బాగా తీయాలి డైరెక్టర్ బాగా తీస్తే సరిపోదు, తీస్తున్న కథకి మంచి మ్యూజిక్ ఇవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్. మంచి మ్యూజిక్ ఇస్తే సరిపోదు, ఫైనల్ మిక్సింగ్ అతను దాన్ని కరెక్ట్గా చేయాలి చెడగొట్టకుండా. ఇవన్నీ అయ్యి సినిమా కాపీ రెడీ అయితే సరిపోదు, సరైనటువంటి సంస్థ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోదు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాని కరెక్ట్గా పిఆర్ చేయాలి. పిఆర్ చేసి డబ్బులు చేసి మనం పిఆర్ పెడుతుంటే సరిపోదు, దాంట్లో ఇన్నోవేటివ్గా ఐడియాస్ చేయాలి. ఇవన్నీ చేస్తే సరిపోదు, రిలీజ్ డేట్ కరెక్ట్గా దొరకాలి. రిలీజ్ డేట్ దొరికినా సరిపోదు, ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్లీ మన ఆడియన్స్కి మనం నచ్చాలి. ఇదంతా మనం ఫిక్స్ అయి చేసాం, అది నచ్చాలి. దీనికి ఇన్ని స్టేజెస్ దాటుకుంటూ రావటంలో చాలా లేయర్స్లో పలు ఊరితో పలు రకాలుగా దీంట్లో అటు మిస్ అయిపోతూ ఉండింది. అండ్ విత్ సైక్ సిద్ధార్థ ఐ థింక్ ఐ పుట్ ఆల్ ద బాక్సెస్ టుగెదర్ ఫైనల్లీ, బికాస్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఐ లెర్న్డ్ ఓకే ఇది కరెక్ట్ చేయాలని. అవన్నీ కరెక్ట్ చేశాను. అవి కరెక్ట్ చేయటం బట్టే ఒక సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ఒక బ్యానర్, రానా లాంటి ఒక బ్యానర్, దెవ్ కమ్ టుగెదర్. మీరు చూస్తే లాస్ట్ 10 yearsలో ది ఎంటైర్
ఐపీ అడ్రస్తో సహా సినిమాను కొనుక్కుండేది ఇది మా థర్డ్ ఫిల్మే. ఒకటి పెళ్లి చూపులు, 2 కేర్ ఆఫ్ కంచరపాలెం, 3 సైక్ సిద్ధార్థే ఇన్ ద లాస్ట్ 10 years. డిస్ట్రిబ్యూషన్ కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోచేవరెవరో కూడా మీకు ఎస్పీ ప్రెజెన్స్ వస్తుంది, అవును. బట్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. సో దే బాట్ ద రైట్స్ ఫర్ ద ఫిలిం, దెన్ దే డిస్ట్రిబ్యూటెడ్ ద ఫిలిం, దెన్ దే షేర్. ఇది అలా కాదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అమౌంట్ పెడితే ఎక్స్ అమౌంట్ ప్లస్ నాకు రావాల్సిన ప్రాఫిట్తో నాకు సినిమాని ఓకే, దే బాట్ కంప్లీట్గా. నా ఈ సైక్ సిద్ధార్థ ఐపీ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రానా అన్న స్పిరిట్ Okay. మీడియాస్. ఇట్స్ నాట్ మైన్. దే ఆర్ అంటే వీఆర్ ఈక్వల్ ప్రొడ్యూసర్స్. రేపు పొద్దున ప్రాఫిట్ ఇస్ షేర్డ్ 50-50 వన్స్ ది అమౌంట్ బేసిక్ అమౌంట్స్ ఆఫ్ వాట్ దేవ్ గివెన్ రికవర్డ్. సో ఇలా ఇది థర్డ్ ఫిల్మ్ ఇన్ 10 years. సో దట్ ఈస్ వన్ ప్రాపర్ దాని యూఎస్పీ ఫర్ మై ఫిలిం టు టెల్ ఆడియన్స్. 10 ఏళ్లలో మీకు పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత ఒక సినిమాని ఎస్పీ అండ్ స్పిరిట్ బ్యాక్ చేస్తుందంటే సైక్ సిద్ధార్థ. నా టీజర్ ట్రైలర్తో సంబంధం లేకుండా ఇది ఒక్కటి చూసైనా సరే వాళ్ళకున్న గుడ్ విల్కి వచ్చి సినిమా చూడొచ్చు. ఆబ్వియస్గా ఆ మార్కెట్ హైప్ ఉంటుంది Correct. కాబట్టి ఓకే Yes. ప్రొడక్షన్స్ రిలీజింగ్ కాదు, దే బాట్ ఇట్ అనేటప్పటికి కొంచెం సో ఆ గోయింగ్ బ్యాక్ valuation టు పెరుగుతుంది. ద క్వశ్చన్ మీరు ఆస్కిన్, సో ఆ జంబుల్డ్ పజిల్స్ అన్ని కుదిరినందుకు ఇది జరిగింది అనుకుంటున్నాను. ఓకే. సో మీ వికీపీడియా ప్రొఫైల్లో నాకు చాలా ఆడ్గా అనిపించింది ఏంటంటే భోజ్పురి ఫిలిం. చేశాను. నన్ను మీరు ఖాళీగా ఉన్న రోజున ఆఫ్రికాలో ఉంటే కూడా నన్ను ఏం లేదు అక్కడ వదిలిపడేస్తే అక్కడ కూడా సినిమాలకు ఆడిషన్లు ఇచ్చి ఏదో ఒక పని నేను సినిమాల్లోనే చేస్తా అనటం కాదు. నేను ఒక ఎగ్జాంపులే మీకు. నా లైఫ్ నన్ను లాస్ట్గా కరెక్ట్గా ఫాలో అయితే నేను చచ్చిన బతికిన సినిమాల్లో అనే పదానికి నేను వన్ ఆఫ్ దోస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్లో ఉండగలుగుతాను. నేను ఖాళీగా నాకు ఎటువంటి అవకాశాలు లేనప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ని డైరెక్ట్ చేశా, మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్ట్ చేశా, చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్, ఒక మంచి యాడ్ ఫిల్మ్ స్టార్ హాస్పిటల్ది అయితే పెద్ద యాడ్ ఫిల్మ్, అది డైరెక్షన్ చేశా. ఖాళీగా ఉంటే ఇది చేశా. ఇంకా రావట్లేదంటే సినిమా కథలు రాసుకుని పిచ్ చేయడం స్టార్ట్ చేశాను వేరే వాళ్ళకి. ఆ ప్రాసెస్లో దొరికిన రైటరే ఇప్పుడు ఈ సినిమా సైక్ సిద్ధార్థ డైరెక్టర్ వరుణ్ రెడ్డి. దెన్ ఫైనల్లీ మేమే కలిసి చేసుకున్నాం. సో అలా నాకు ఎటువంటి ఆపర్చునిటీస్ రావట్లేదు అన్న టైంలో మనం ఆపర్చునిటీస్ కోసం మళ్ళీ తిరుగుతున్నప్పుడు ఒక భోజ్పురి సినిమా ఇది ఉంది, ఆడిషన్ ఇస్తామంటే ఎందుకు చేయం సినిమా అని చెప్పి ఆడిషన్ చేశా. అందులో నాకు ఒక రోల్ ఇచ్చారు. ఆ సినిమా భోజ్పురిలో పెద్ద హిట్, చాలా పెద్ద హిట్ ఆ సినిమా. అక్కడ హిట్, కానీ మనకి పూర్తి లాంగ్వేజ్ ఏం రాదు, కష్టపడి చేసుకుని చేయటమే తప్ప. బట్ యా, జస్ట్ టు కీప్ ద షో రన్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ డిడ్ భోజ్పురి కూడా. ఓకే, మరి తర్వాత అక్కడ అంటే ఆఫర్స్ కానీ ఏం రాలేదా మళ్ళీ ఇమీడియట్గా? వచ్చాయి. అక్కడ ఆఫర్స్ వచ్చాయి. ఎలా అంటే అదే 2 హీరోస్ సినిమాల్లాగా ఇలాంటి ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పటికే నేను తెలుగులో ఏవైతే కొన్ని మిస్టేక్స్ అని నేను భావిస్తున్నానో అది అక్కడ రిపీట్ చేయకూడదు, చేస్తే అక్కడ సాలిడ్గా చేద్దాం. ఇప్పుడు ఆ హీరో వాళ్ళ తమ్ముడిని ఎవరినో లాంచ్ నేను యాక్ట్ చేసిన హీరో సినిమా వాళ్ళ తమ్ముడినే, ఐ డోంట్ టేక్ నేమ్స్, తనను లాంచ్ చేస్తున్నా అన్నారు. ఇప్పుడు తనను లాంచ్ చేసినప్పుడు నన్ను ఏదో పెట్టి ఎలాగో ఆ అబ్బాయినే ఎలివేట్ చేస్తారు. ఆబ్వియస్గా మళ్ళీ మనం ఇంకో ఇండస్ట్రీకి వెళ్ళి కూడా ఇక్కడ చేసిన తప్పు చేస్తే రాంగ్ అయిపోతుంది అని చెప్పి ఐ స్టెప్ బ్యాక్ అండ్ ఐ నెవర్ ఫోకస్డ్, జెన్యున్గా చెప్పాలంటే. ఓకే. అండ్ ఫోకస్డ్ అనే విషయం ఇంకో దాంట్లో కూడా మీరు ఫోకస్ చేయలేదు అనిపిస్తుంది. ఏంటంటే పొజిషనింగ్. 100% ధీరజ్ గారు. ఎందుకు అలాగా? అసలు ఆ పొజిషనింగ్ అంటే ఏంటి అనేది సైక్ సిద్ధార్థ ప్రమోషన్ స్టార్ట్ చేస్తే కానీ నాకు తెలియలేదు. ఒక హీరో ఒక సినిమాని ఎత్తుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళటమే కాదు, హౌ యూ పొజిషన్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్ ద మార్కెట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని ఆల్మోస్ట్ ఇంకా చావు బతుకుల్లో ఉన్నప్పుడు రికగ్నైజ్ చేశాను. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ను రానా అన్న వచ్చి నాకు ఆక్సిజన్ పెట్టి నన్ను బతికించి బయటికి తీసుకొస్తున్నారు. ఇక్కడ నుంచి నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి, ఇది పెద్ద మెట్టు నాకు. Like I should always be thankful to SP and Rana Anna to have believed in me irrespective of the past. I believe in this content, I'll push this guy అని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ పొజిషనింగ్ అనేది ఇలానే మీలాంటి వాళ్ళతో ఒక 3-4 కలవటంతో ఈ ప్రాసెస్ ఆఫ్ ప్రమోషన్స్లో తెలిసింది. పొజిషన్ చేసుకోవాలి, పిఆర్కి ఒకటి, ఇవన్నీ అసలు నాకు తెలీదు. జరుగుతోంది కానీ దాన్ని ఏమంటారు, దాన్ని ఎలా చేయాలి, ఎవరి ద్వారా చేయాలో తెలియదు. ఓకే. ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ కూడా ఇనీషియల్ టాక్స్లో ఉన్నాం. మన పొజిషనింగ్ ఏంటి, హౌ డు వి పోర్ట్రే అవర్ సెల్ఫ్స్ టు బి వాట్ ఐమ్ ఐ అనేది ఆడియన్స్కి నేను ఏం చెప్పాలో తెలియట్లేదు. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఇది మనం ఇక్కడ అనుకుంటూ వచ్చాక మళ్ళీ ఒక సెల్ఫ్ డౌట్, భయము, సినిమా పట్ల కాదు, ఇన్నేళ్ళ ఈ జర్నీ ఒక రకంగా మనల్ని లాగేస్తూ ఉంటుంది, మనల్ని వెనకాల నుంచి ఒకటి లాగుతూ ఉంటుంది. ఇవన్నిటిని దాటుకుని ముందుకు రావాలని కోరికుంటూ ఉంటుంది. బట్ మనం పడ్డ విషయాలు, మనల్ని ద వే పీపుల్ కమెంటెడ్ నుంచి మనల్ని చిన్న చూపు చూసిన విధానానికి
నన్ను చిన్న చూపు చూసిన విధానానికి ఇవన్నీ ఈ బ్యాగేజ్ ఒకటి గుంజుతూ ఉంటుంది. ఇప్పుడు అబ్బా వచ్చాడ్రా సూపర్ స్టార్ అని ఏమన్నా అంటారా, ఈ భయం ఎక్కడో ఉంది. ఎంత నేను వచ్చి అని చేయాలన్నా ఆ భయం మాత్రం ఉంటుంది ఇండివిజువల్గా, సినిమా పట్ల లేదు. ఎందుకంటే సినిమాని బాగుంటుందండి అని నేను చెప్పను నమ్ముతారు కాబట్టి. సురేష్ బాబు గారికి నచ్చితేనేగా ముందుకు వచ్చి బాగుంటుందని వచ్చి ఉంటారు. సో అది జనాలకు చెప్పచ్చు. కానీ యాజ్ అన్ ఇండివిజువల్గా నేను ఒక సర్టన్ వేలో బిహేవ్ చేయాలంటే నన్ను చాలా విషయాలు ఆపేస్తున్నాయి. ఓకే, బట్ మీరు ఇన్ని రకాలుగా ఆక్యుపైడ్ ఉన్నారు కదా, లైక్ హోస్ట్గా కానీ కామెంటేటర్గా కానీ, ఇంత ఆక్యుపైడ్ ఉన్నప్పుడు కూడా స్టిల్ యూ ఫీల్ దట్ బ్యాక్ పుల్. లుక్ ఎట్ దిస్ కదా, లుక్ ఎట్ ద ఐరనీ. ఎగ్జాక్ట్లీ నేను వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇది ఓన్లీ బ్రాడ్కాస్టింగ్ ఇప్పుడు మా ఛానల్ జియో హాట్స్టార్ తెలుగు ఇస్ ద ఓన్లీ బ్రాడ్కాస్టర్ ఇన్ ఇండియా ప్రాపర్గా. సోనీ కూడా ఉందనుకోండి, బట్ స్టిల్ ద బిగ్గెస్ట్ ఇది గేమ్. 8 సీజన్స్గా ఐపీఎల్ చేస్తున్నా. ఢీ ఒక స్టేటస్ ఉన్నటువంటి ఢీకి ఒక సీజన్ కాదు 2 కాదు 4th సీజన్ నాది ఇప్పుడు. 4 seasons ఆఫ్ ఢీ రీప్లేసింగ్ ప్రదీప్. అది అంత ఊరికే మనల్ని పెట్టుకోరు, ఏదో ఒక మినిమంగా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ప్రదీప్ 4 seasonsగా చేస్తున్నా ఢీ కూడా. అయినా కూడా ఎక్కడో నేను ఏదైతే ఫస్ట్ నమ్ముకుని వచ్చానో అక్కడ నాకు ఇంకా జనాల నుంచి వ్యాలిడేషన్ రాలేదు కాబట్టి ఓకే ఇక్కడ ఈ వ్యాలిడేషన్ రావటం కోసం వెయిట్ చేస్తున్నా ఆడియన్స్ నుంచి. యాజ్ అన్ యాక్టర్గా పాపం ఆడియన్స్ అందరు మీరు అన్నట్టు నా సినిమాలు మీరు ఏదైనా వెనక్కి వెళ్ళి చూడండి, ఫ్రమ్ రివ్యూ రైటర్స్ టు ఎనీబడి, నందు డిడ్ హిస్ పర్ఫార్మెన్స్ వెల్, నందు వాజ్ అట్ హిస్ బెస్ట్. ఇచ్చిన పాత్రలో తన పరిధికి మేరకు నందు బాగా నటించాడు. ఇలా రాశారు అన్ని, ఒక్క సినిమాకి లేదు. సో నందు బాగా నటించాడు. నాకు అందుకే ఎవరైనా నువ్వు బాగా చేసావబ్బా, వాళ్ళు భలే యాక్టింగ్ చేసావు అంటే, నేను భలే యాక్టింగ్ చేయకపోయినా పర్లేదు, సినిమా భలే ఉందంటే చాలు నాయన. ఎప్పుడు ఫైనల్లీ సైక్ సిద్ధార్థ ఇన్ టోటాలిటీ సవారీకి వచ్చింది ఆ పుష్. సినిమా కూడా బాగుంది అని ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ నాకు సవారీ ఇష్టం చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా కమర్షియల్లీ బాగా పుష్ అనేది సైక్ సిద్ధార్థకి, బికాస్ వీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ విత్ అ లాట్ ఆఫ్ ఆడియన్స్. సినిమా అసలు నేను సురేష్ బాబు గారి వరకు షో అయ్యకముందే కాపీ రెడీ చేయడానికే 150 షోలు వేసాను నేను సినిమా. సారీ 150 మందికి షోలు వేసాను. రకరకాల ఒక 20-30-35 షోస్లో 5 people 3 people 4 people 10 people ఇలా ఒక 150 మందికి 170 మందికి షో వేసా సినిమా. వేసి ఎడిట్లో నేను దాని ఫుల్ ప్రూఫింగ్ చేసుకుంటూ వచ్చాం. ఒక 10 మంది కనుక చూస్తూ అనానిమస్ పేపర్స్ ఇచ్చేవాడిని, వేర్ వీ గేవ్ అ క్వశ్చనర్. ఎవరు రాశారో తెలియదు, మిమ్మల్ని కూడా పిలిచి ఉండొచ్చు, మీరు రాసి ఉండొచ్చు, కానీ ఎవరు రాశారో తెలియదు. సో దట్ వాళ్ళు ఓపెన్గా రాయొచ్చు, ఫీల్ అవుతారులే అనకు. అలా అనానిమస్గా అవుట్ ఆఫ్ 10 ఒకవేళ 6 థింగ్స్ కనుక ఇఫ్ పీపుల్ రికగ్నైజ్డ్ 1 thing, we made sure we worked on that. అలా ఓకే అండ్ అలా చేయడం. ఆ జడ్జింగ్ అనేది ఓన్లీ బేస్డ్ ఆన్ దేర్ రెస్పాన్సెస్ లేదంటే దేర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్? ఆన్ ద థియేట్రికల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ దే లైక్ టు హౌ దే జడ్జ్. సో మన సినిమా జానర్లో ఉన్న దగ్గర ఉన్న సినిమాలన్నీ ఒక 5 లిస్ట్ ఇచ్చి దీనికి ఎంత, దీనికి ఎంత, దీనికి ఎంత, దీనికి ఎంత ఇస్తే దీనికి, ఒకవేళ దీనికి తక్కువ ఇస్తే ఎందుకు, దీనికి ఎక్కువ ఇస్తే ఎందుకు, నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి, ఇలా చూసి ఎవాల్యుయేట్ చేసుకుని జాగ్రత్తగా ఒక 2 or 5 seconds వరకు సినిమాని ఎడిట్ చేసి, దెన్ ఐ షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు సాయి రాజేష్ గారికి సినిమా చూపించి ఆయన వ్యాలిడేషన్ తీసుకుని ఎడిట్లో, దెన్ ఐ వెంట్ టు పోస్ట్లో అయిన తర్వాత ఐ షోడ్ ఇట్ టు జాతిరత్నాలు అనుదీప్ వ్యాలిడేషన్ తీసుకుని ఇంకా కమాన్ లెట్ స్టార్ట్ ద గేమ్ అనే లోపు ఒకరోజు లక్కీగా సురేష్ సార్ చూడటం, తేజ అని, ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ హిమ్, తను స్పిరిట్ నుంచి చూడడానికి వద్దాం బయలుదేరుతుంటే ఎక్కడికి వెళ్తున్నారని సురేష్ సార్ అడిగితే, ఇలా అంటే అవునా నేను ఫ్రీగానే ఉన్నా, నాకు చూపించండి ఫస్ట్ సినిమా అని. అలా యాదృచ్ఛికంగా జరిగిన ఒక మ్యాజిక్. అండ్ రాత్రి చూసి అమ్మ నందు రేపు పొద్దున కలుద్దామని, కమాన్ వీఆర్ డూయింగ్ దిస్ సినిమా అన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సురేష్ సార్ టెస్టింగ్, రాఘవేంద్రరావు గారికి వేశారు, ప్రసాద్ నిమ్మకాయలు గారికి వేశారు. హీ వాంటెడ్ టు చెక్ ఏంటి రైట్ ఏంటి రాంగ్ ఏంటి. దెన్ స్పిరిట్లో ప్రవీణ్ గారు, వెంకట సిద్ధారెడ్డి గారు, ఎవ్రీబడి వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాచ్ అందరికి మళ్ళీ చూసి, స్పిరిట్ టీమ్ శివ వీళ్ళందరూ చూసి అందరూ ఎస్ దిస్ ఇస్ ద థింగ్ అన్నప్పుడు ఇంకా ఓకే లెట్స్ నౌ ప్లాన్ ద రిలీజ్ ఫార్ అట్లా. బట్ మీరు చెప్పిన నేమ్స్కి ఈ సినిమా వైపుకి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. చాలా. సో ఏమైందో మీకు చెప్తాను, సురేష్ బాబు గారికి నచ్చి కొనేశారు, హీ ఈజ్ ద వన్. దెన్ కమర్షియల్స్ అగ్రిమెంట్ ఫార్మాట్ అంతా రానా అన్న దాని నుంచి వచ్చింది, స్పిరిట్ నుంచి. ఎందుకంటే ఈ వైబు రానా దగ్గుబాటి ప్రెజెంట్స్కి అని వచ్చిన తర్వాత, బట్ ద ఫస్ట్ పర్సన్ టు హ్యావ్ గాటన్ దిస్ ఫిలిం టు రామారెడ్డి సురేష్ బాబు గారు కదా. సో ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నాన్నగారు ఆశీస్సులతో
కొడుకు గుడ్ విషెస్తో ఒక సినిమా. సో వీల్ హ్యావ్ ఎస్పీ అండ్ ఆల్సో స్పిరిట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన రాఘవేంద్రరావు గారు కానీ లేదంటే మన ప్రసాద్ నిమ్మకాయలు గారు కానీ ప్రసాద్ నిమ్మకాయల గారికి మీకు పరిచయం ఉంటే ఫోన్ చేసి అడగండి, వాట్ హీల్ టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్ అడగండి. ఓకే లేదు ఎందుకంటే వాళ్ళందరూ కొంచెం సీనియర్స్ కానీ కాబట్టి అదే నేను అదే అన్నా, రాఘవేంద్రరావు గారికి సినిమా అంటే అది కూడా థియేటర్లో నలుగురితో కాదు, ఎడిట్ రూమ్లో, రామానాయుడు ఎడిట్ రూమ్లో, ఆ డార్క్ రూమ్లో చిన్న స్క్రీన్లో. నాకు భయం వేస్తుంది కదా సౌండ్ కొడుతుందో లేదో, బికాజ్ సైక్ సిద్ధార్థ ఇట్స్ అబౌట్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్. బికాజ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, రికార్డింగ్ చాలా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ ఒక ఎక్స్పీరియన్స్ బ్రో, ట్రస్ట్ మీ. ఎంత నచ్చుతుంది నచ్చదు అనేది అప్ టు యూ, కానీ ఐ ప్రామిస్ క్రాఫ్ట్ వైజ్ ప్రతి ఒక్క మనిషిని నేను టాప్ నాచ్కి తీసుకెళ్ళి ఇంప్రెస్ చేస్తా. ఎడిట్లో ద మ్యూజిక్ కట్టే విధానం, ట్రాన్సిషన్స్కి వేసే సౌండ్ ఎఫెక్ట్స్ నుంచి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. అది మనం ఎడిట్ రూమ్లో వేసేస్తే ఎలా ఆయనకు నచ్చదు అంటే ఇప్పుడు సురేష్ సార్ ఏమంటారనే భయం ఎంజాయ్ చేస్తున్నారా లేదా అన్నారు అనుకోండి. రాఘవేంద్రరావు గారు సురేష్ సార్ ప్లాన్స్ డ్రాప్ చేస్తారా, ఈ భయంలా ఉండేది. ప్రతిరోజు ఒక దిన గంట నూరేళ్ళ ఆయుష్ నాకు స్టూడియోలో. రాఘవేంద్రరావు గారు భలే చేశాడు, ఫస్ట్ బయటకు వచ్చిన వెంటనే భలే చేశాడు అమ్మా నందు అన్నారు సురేష్ సార్తో. అని వెంటనే నేను థ్యాంక్ యూ సార్ అని పొంగిపోతాను ఎడిటర్. అయితే సురేష్ సార్ నువ్వు బాగా చేస్తే సినిమాలు ఆడవమ్మా, సినిమా బాగుందని చెప్పని ఆయన అన్నారు. సార్ చెప్తారు సార్. సురేష్ సార్ ఇంకా టిపికల్ సురేష్ సార్, సరదాగా ఈ ఆల్వేస్ ట్రీటెడ్ లైక్ హిజ్ ఏదో కాలేజ్లో ఆయన సూపర్ సీనియర్, జూనియర్, ప్రిన్సిపల్ బిహేవియర్ ఉంటుంది. అది ప్రిన్సిపల్ బిహేవియర్. అసలు నేను టీజర్కి సార్ మంచి పెనిట్రేషన్ వచ్చింది సార్, అద్దరిపోయిందంటే అమ్మ నువ్వు నీ శంకలు గుద్దేసుకుంటే ఎలా అవుతుంది, ఆన్ వాట్ బేసిస్ ఆర్ యూ సేయింగ్ ఇట్ అని అంటున్నారు ఇప్పుడు కూడా. డేటా కావాలి. నేను కూడా సురేష్ సార్తో ట్రావెల్ అయ్యా కాబట్టి #సైక్ సిద్ధార్థ అని కొట్టి ఒక్కొక్క మీమ్ పేజ్లోకి వెళ్ళి ఎన్ని వేల షేర్లు ఉన్నాయి. సో లక్కీగా నా టీజర్కి ఐ డోంట్ నో మరి ఆ ర్యాంట్కి చాలామంది కనెక్ట్ అయ్యారు. ఐ హ్యావ్ అబౌట్ 2 lakh+ షేర్స్ ఆఫ్ ద ర్యాంట్. వ్యూస్ ఓకే ఉన్నాయి, అవి అన్నిటికీ వచ్చేస్తాయి. కానీ ఒక్కొక్కరు ఇండివిజువల్గా నేను చూసే మీకు పంపడం, మీరు చూసే ఇంకోటి పంపడం, అరే నువ్వేరా ఇది నేనేరా అని అవి చేస్తే ఓకే అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్. అలా నిమ్మకాయల ప్రసాద్ గారు చూపించడం, ఆయన బాగుందంటాం. తర్వాత ఆయన ఎవరో ఐ థింక్ వాళ్ళ కజిన్స్లో ఒక అబ్బాయి అనుకుంటా IIMsలో చేస్తారు ఆయనకి. సో హీ ట్రైడ్ టెస్టింగ్ దిస్ విత్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండ్ సెట్ ఆఫ్ ఆడియన్స్. అండ్ దెన్ దాన్ని బట్టి ఐ థింక్ హీ వాజ్ ట్రైంగ్ టు గేజ్ దీన్ని ఎట్లా పోర్ట్రే చేద్దాం జనాల్లోకి, వాట్ ఈస్ ద స్ట్రాటజీ, హౌ వి టేక్ ఇట్ అని. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ లైక్ టెస్టెడ్ సినిమా, ఇది ప్రాపర్గా టెస్టెడ్ సినిమా, వెరీ వెల్ టెస్టెడ్. అండ్ రిలీజ్కి ముందు వీఆర్ అగైన్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రీమియర్ షోస్ లైక్ హౌ సురేష్ సార్ డస్ ఇట్. వీఆర్ చాలా ధైర్యంగా అందరికీ షో వేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్టార్ట్ చేస్తాం 12th రిలీజ్ కాబట్టి 6th నైట్ నుంచి రామానాయుడులో ఓపెన్గా వీఆర్ అబౌట్ టు షో ద మూవీ టు ఎవ్రీవన్. ఓకే, యా, గుడ్. అంటే సి ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ ఆన్ ద ఫిలిం ఈజ్ విజిబుల్. కొంచెం మొహంలో కూడా కనిపిస్తుంది, లేదంటే ఇంత సార్టెడ్గా లేదంటే అవును ట్రూ. పనులు ఉన్నాయి, చాలా వేల పనులు ఉన్నాయి, అన్నిటికీ మనమే సెంటర్ పాయింట్గా. బికాస్ ఐఎమ్ నా యాక్టర్, ప్రమోషన్స్ చేయాలి, ప్రమోషన్ మెటీరియల్ అంతా కూడా నేను స్పిరిట్తో డిజైన్ చేసుకోవాల్సిందే. కానీ ఆ పనులు ఉన్నాయి తప్ప అదర్వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా ఐమ్ వెయిటింగ్ ఫర్ ఆడియన్స్ టు కమ్ సీ అండ్ సే బ్లడీ మ్యాన్ ఏ ముందురా పోయి సినిమా మస్త్ ఎంజాయ్ చేసినాం రా అనే ఆ వర్డ్ కోసం వెయిటింగ్ చేస్తారు కూడా. ఓకే, యా. సో ఇంత ట్రైలర్ చూసాం కదా, సో ఒక 2-3 ఎలిమెంట్స్ గోడ మీద కూర్చొని, సన్సైడ్ మీద కూర్చొని, అవును ఆ బాక్సులు, ఆ వైపుకి తగ్గట్టు బాక్సులు కూడా, అవునవునవును. ట్రైలర్ వైపు అయితే బాగుందా? థ్యాంక్ యూ ధీరజ్. మీరు చెప్పడం ఎంత వ్యాలిడేషన్ తెలుసా నాకు, ట్రైలర్ బాగుంది అని. మరొక హట్కే థింగ్ అంటే చాలా రెగ్యులర్ కంటెంట్ చూస్తూ ఉంటాం కదా, అట్లీస్ట్ వారంలో 10 ట్రైలర్లు వస్తూ ఉంటాయి. ఫస్ట్ కేసు 10 వస్తూ ఉంటాయి. 10లో హార్డ్లీ 1 or 2 క్లిక్స్, అరే ఇది బాగుందేమో, ఇది బాగుంటుందేమో అనే కైండ్ ఆఫ్ ఒక చిన్న వైపు అట్లీస్ట్ దీనికి వెళ్ళిపోదాంరా అనేది వచ్చిందిరా మనం. కానీ అట్లీస్ట్ మీరు అన్నారు కదా బాగుంది, నాకు థ్యాంక్ యూ. చాలా ఇట్స్ సచ్ వాలిడేషన్. కొంతమంది ఉంటారు స్పెషల్లీ మీడియాలో ఫేసెస్ లైక్ మీరు కానీ ఇంకా పలువురు ఉన్నారు, కొంతమంది కొన్ని విషయాలను వ్యాలిడేట్ చేస్తే ఆడియన్స్ కూడా అరే ధీరజ్ బాగుందన్నారా, ఓకే లెట్స్ చెక్ అనే ఫీలింగ్ ఒకటి క్రియేట్ అవుతుంది. మీరు ట్రైలర్ చూసిన వెంటనే ఎలా ఉందంటే హట్కే అని వెంటనే ఐ వాజ్ లైక్ అమ్మయ్యా థ్యాంక్ గాడ్ ఫస్ట్ అనిపించింది. ఎవరు ఎడిటర్? ఎవరు? ప్రతీక్ నూతి అని. ఓకే, ఈజ్ 24-year-old కిడ్.
వాడు బిట్స్ కాలేజ్లో చదువుకున్నాడు. మా సినిమా జరుగుతున్నప్పుడు షూటింగ్ అప్పుడు అంతా వాడు ఇంకా రైటింగ్ ఇస్ 4th year అనేది. ఓకే, దట్ బాయ్ ఇస్ అన్ ఎడిటర్. దట్ ఈస్ కూల్, కట్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ. బికాజ్ ట్రాన్స్లేషన్స్ ఇంకా ఎట్టు ఫినిష్డ్ ప్రోడక్ట్ సో ఆ ట్రాన్స్లేషన్స్ కొంచెం ఇంకా ఫైనల్స్ కావాలి, బట్ కరెక్ట్. కట్స్ మాత్రం బాగున్నాయి. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇంకో ఎగ్జామ్ పాస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంటుంది ప్రతిసారి. లేదు కానీ సో అంటే ఇది ఇందాక అంటారు కదా దెందరగంట నూరేళ్ళ ఆయుష్ అని చెప్పి, ఇది ఓన్లీ సినిమాలకనే కాదు కదా, రెగ్యులర్ లైఫ్ కూడా అది ఆపాదించుకోవచ్చు. దినదినగండం నూరేళ్ళ ఆయుష్. ఎందుకంటే ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అంటే ఇది హీరోగా కావచ్చు, హోస్ట్గా కావచ్చు, కామెంటేటర్ కావచ్చు, ప్రతిసారి దెల్ బి పీపుల్ అంటే ఏముందిలే అంత లేదు కదా అన్న కైండ్ ఆఫ్ అది ఎప్పుడు ఉంటుంది కదా. సో అంటే పుల్లింగ్ అప్ ఆల్వేస్, అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పుల్ చేసుకొని మిమ్మల్ని మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకొని మీకు మీరే మళ్ళీ ఒక అడుగు ముందే వేయాలి ఇవంతా. సో ఈ కైండ్ ఆఫ్ సినారియోలో అంటే రోజు ఏదో ఒక నెగిటివిటీ ఇదంతా ఉన్న టైంలో వాట్ ఈస్ దట్ స్పెసిఫిక్ థింగ్ దట్ మోటివేట్స్ యూ టు కీప్ గోయింగ్? మై లవ్ ఫర్ దిస్ క్రాఫ్ట్. ఐ ఫైండ్ అట్మోస్ట్ జాయ్ ఇన్ క్రియేటింగ్. నేను మీరు నమ్ముతారో లేదేముందిలే, మా టీంని అడగచ్చు, రానా స్పిరిట్ టీమ్ని, ఎస్పీ టీమ్ని. నేను ఇవాళ పొద్దున 5:30 వరకు పోస్టర్ డిజైనింగ్లో కూర్చుని ఉన్నా. అవుట్ అయిపోతారు, చిరాకు వస్తుంది నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నీ అమ్మాయి ఏందిరా ఇంకో చేయి. కారు నడుపుతూ మెసేజ్ వస్తే పక్కన ఆపుకుని మళ్ళీ కొంచెం టీషర్ట్ కలర్ డార్క్ చేయండి. దేర్ ఇస్ సమ్ హ్యాపీనెస్, ఒక కిక్ ఐ గెట్ అవుట్ ఆఫ్ క్రియేటింగ్. అది రిజల్ట్లో కూడా నాకు అంత వస్తుందో లేదో ఈ రిజల్ట్ని బట్టి తెలుస్తుంది, బట్ నాకు ఆ క్రియేషన్లో ఉండే ఒక ఆనందం. నా టీజర్ లాంచ్ 9 o'clockకి ప్రెస్ మీట్ అంటే పొద్దున్న 6:30 వరకు రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఈ డబ్బాలకి స్టిక్కర్లు కూడా నేను నా టీం అంటించుకుని ఆ డబ్బాలన్నీ ఇలా అరేంజ్ ఏదో ఆశ, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం, రెగ్యులర్గా ఫ్లెక్సీలు పెడతాం బ్యాక్ డ్రాప్లో, సైడ్ స్టాండీస్ 4x8 ఒక రెగ్యులర్ టెంప్లెట్ ఉంటుంది, అది బ్రేక్ చేద్దాం, మన సినిమా వెరీ కార్డ్బోర్డ్ ఫీల్ ఉంటుంది, ఆ వైబ్ని ఫస్ట్ ప్రమోషన్ నుంచే స్టార్ట్ చేద్దాం అనే ఒక కోరిక, ఆ క్రియేషన్లో ఒక ఆనందం. సో ఐ థింక్ దట్ అందులో నాకు ఒక కిక్ దొరుకుతుంది యాజ్ అన్ ఇండివిజువల్గా. దట్స్ వాట్ ఐ రియలైజ్డ్. బట్ మీకు ఎప్పుడు కూడా ఈ రికగ్నిషన్ ఇది రాలేదా? అంటే లైక్ లేదు ఐఎమ్ వర్కింగ్ మై యాస్ ఆఫ్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రాపర్ రికగ్నిషన్ కైండ్ ఆఫ్ ఫీల్ ఎప్పుడు లేదా? ఉంది, 100% ఉంది. దాన్ని నన్ను నేను అది ఇంకోళ్ళ మీద చెప్పడానికి లేదు, నన్ను నేను ఆ విషయంలో ప్రమోట్ చేసుకోలేకపోయాను. ఆ విషయంలో నాదే తప్పనుకుంటాను తప్ప ఒకళ్ళకి చెప్పడానికి లేదు. బికాజ్ మన ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక యాక్టర్గా ఎదగాలి అంటే నేను రియలైజ్ ఏంటంటే హీరోగా నేను ఒకటి మంచి కథ అదొకటే కదా, చాలా ఉన్నాయి. మీరు అన్నట్టు పొజిషనింగ్, నేను ఈ కష్టపడతాను అని జనాలకు తెలియాలి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను సాయంత్రం పొద్దున్న 5:30 వరకు నేను కూర్చుని 6:30 వరకు ప్లేస్ అంటిస్తున్నాను. అరే నందు వాడి సినిమాకి ఇంతవరకు వెళ్ళగలడు అని ఆడియన్స్కి తెలియటం కూడా ఇంపార్టెంట్ అని నేనేమనుకున్నా, అరే నా సినిమా నేను కాకపోతే ఎవరు చేస్తాడని వెళ్ళిపోతున్నా. కానీ అది తెలిస్తే దానివల్ల ఆడియన్స్కి నా పట్ల రెస్పెక్ట్ పెరిగిన విధానం, అరే వీడికి ఇంత ఇది ఉంది కదా, లెట్స్ గివ్ ఎమ్ ఎ ఛాన్స్ అనే ఫీలింగ్ వస్తుంది. ఐ ఆల్వేస్ థాట్ ట్రైలర్ బాగుంటే వాళ్ళే వస్తారు, ట్రైలర్ బాగుంటే వస్తారు సరే, కానీ నీతో పర్సనల్ కనెక్ట్ ఆడియన్స్కి కావాలి, నీ యాజ్ అన్ ఇండివిజువల్గా నువ్వు ఏంటి అనేది నువ్వు కనెక్ట్ అవ్వాలి అనేది నేను తెలుసుకోకపోవటం నా తప్పు. సో నాకు ఆ బాధ ఉంది. మనం సిన్సియర్గా ఇంత చేస్తాం, ఇప్పుడు ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఏవైతే అన్నీ ఉన్నాయో దీని వెనక నా బ్రెయిన్ స్టార్మింగ్ ఎంత ఉంటుంది, నా గ్రూప్స్లో నేను ఎన్ని మెసేజ్లు పెట్టి డే అండ్ నైట్ ఎంత చేస్తాను నాకు తెలుసు. అది జనాలకు తెలియాలంటుంది, మళ్ళీ భయం వేస్తూ ఉంటుంది, ఇంత చెప్పుకుంటే ఆపలేరా, నీ కోసం కాకపోతే ఎవరి కోసం కష్టపడతావు అనేది ఒకటి రావచ్చు. సో దాన్ని కరెక్ట్గా జనాలకు తీసుకెళ్ళే ఒక స్ట్రాటజీ కూడా ఉంటుంది. ఆ స్మార్ట్ ప్లే చేయలేకపోతున్నాను బ్రో, నాకు అంత. ఐ హోప్ ఐ విల్ గెట్ గుడ్ అట్ దిస్. ఎందుకంటే మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా రిలేటబుల్ క్యారెక్టర్స్, బట్ యూ నెవర్ ప్రొజెక్టెడ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ రిలేటబుల్ యాక్టర్. చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం అది. వెన్ పీపుల్ సే అది ఎట్లా ఉంటుందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్లా ఉంటుంది. మంచి యాక్టర్ పడితే బాగుంటుంది, కానీ దానికి ఏం చేయాలో తెలియలేదు. ఫైనల్లీ అటు ఇటు వెతుక్కుని ఇది చేసుకున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ వేర్ ద పేషెంట్ విల్ ఆల్సో గెట్ హిస్ లైఫ్ అనిపిస్తాను. ఓకే, అంటే సి రభస ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ డోంట్ హ్యావ్ ఏ మేజర్ కంప్లైంట్స్, ఎందుకంటే అక్కడ యూ కాంట్ బీ మోర్ దెన్ దట్.
Correct. ఎంతవరకు ఉండాలో Correct, అంతే correct. ఉండగలరు, 100% అంతకు మించి ఏం చేయలేరు. అయితే పెళ్లి చూపులు అనేది ఇట్ వాస్ బిగ్ టికెట్ ఫర్ యూ ఆ టైం లైన్లో. అవును. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉండే ఒక ఆర్క్ కానీ ఆ ఆ లుక్ కానీ ఆ లుక్, ఆ ఆరా. కొంచెం ప్రాపర్లీ బిల్ట్ ఇది ఉంటారు. అవును. ఇట్స్ నాట్ మోర్ అంటే ఇంతకంటే ఇంకా అవును. చెప్పాలంటే అందరూ బాగుంటారు. అవునవునవునవునవును. అవును, కరెక్ట్. సో చాలా మందికి ఇష్టం. దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోయారు ప్రాపర్గా? ఎలా చేసుకోవాలో కూడా తెలియలేదు. అంత ఐ డోంట్ నో హౌ వాజ్ నాట్ దట్ ఐఎమ్ అ డమ్ ఫెల్లో కూడా. అదర్వైజ్ ఇన్నేళ్ళు సస్టైన్ కూడా అవ్వం కదా. అదే ఇప్పుడు పెళ్లి చూపులు హిట్ అయిన వెంటనే కనుక నేను ఒక పిఆర్ క్యాంపెయిన్ నేను రన్ చేసి ఉంటే నాకు చాలా హెల్ప్ అయ్యేది. హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, దిస్ దట్. అది చెయ్యాలి అని నాకు అప్పట్లో తెలియలేదు. ఓకే. ఎందుకు చేయాలంటే అది ఏదో సెల్ఫ్, ఐ మీన్ అది అబద్ధం ఏం కాదుగా. ఒకవేళ పెళ్లి చూపులు పెద్ద హిట్ అయింది, అందులో నా క్యారెక్టర్ ఇంపాక్ట్ చేసింది, జనాలకి నచ్చింది విక్రమ్ అనేది, సినిమా నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళిందంటే నేనైతే తప్పు చేసి ఉండకపోవచ్చు. అన్ని క్రాఫ్ట్స్ వర్క్ అయితేనే నేషనల్ అవార్డులో ఒక గుడ్ ఫిల్మ్ కింద వస్తుంది. సో నా క్రాఫ్ట్లో నేను కూడా బాగానే చేశాను అనమాట. పీపుల్ లైక్ యూ సెడ్ యూ లుక్ గుడ్ ఇన్ దాట్, యూ యాక్టెడ్ వెల్ ఇన్ దాట్, అన్ని చాలా న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్ అన్నారు. ఐ రిమెంబర్ శ్రీనివాస్ అవసరాల గారు ఫోన్ చేసి నాతో చెప్పారు రిలీజ్కి ముందు సినిమా చూసి, మణిరత్నం సినిమా హీరోని చూసినట్టు అనిపించింది నందు నువ్వు పర్ఫామ్ చేస్తుంటే, ఇది ఆ బైక్ చూడండి, మీరు అదే చూసి ఇప్పుడు దీన్ని ఇంకా గట్టిగా ఎలా జనాల్లో హౌ డు ఐ కీప్ ఇట్, ఆ రికలెక్షన్ వాల్యూ, రీకాల్ వాల్యూ క్రియేట్ చేసుకోవటం కూడా నా పనే అని చెప్పి నాకు తెలియలేదు. ఓకే. చేస్తే ఇంకోలా ఉండేదేమో. బట్ ఇఫ్స్ అండ్ బట్స్ అనేవి అందరూ మాట్లాడుకునేవే. ఏం చేసామనేదే ఆడియన్స్ విల్ వెయిట్ అండ్ సీ, అంతే. కానీ ఎన్ని విషయాలు మాట్లాడుతున్న కొద్దీ నాకు అనిపిస్తుంది, ఎన్ని విషయాలు రా ఏంట్రా అనిపిస్తుంటుంది. ఓకే. అంటే మీరు చాలా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ 2 కానీ 365 డేస్ కానీ, ఈవెన్ దర్ ఇస్ వన్ ఫిలిం సవారీ కంటే ముందు ఒక సినిమా చేస్తున్నారు, బొమ్మ బ్లాక్ బస్టర్. ఆ తర్వాత సవారీ కంటే ముందు ప్రయోగాత్మకంగా పాఠశాలనా, ఇట్స్ మోర్ ఆఫ్ ప్రాపర్ డీసెంట్ డీసెంట్ ఫిల్మ్. దానికి మొన్న కూడా అవార్డు వచ్చింది కదా, గద్దర్ అవార్డు వచ్చింది మాకు. సో ఇలాగ చాలా రకరకాల చూడండి, నేను చేసిన సినిమాలకు ఒక గద్దర్ అవార్డు ఉంది, ఇక్కడ ఒక స్టేట్ అవార్డు ఉంది, ఒక సినిమాకి నేషనల్ అవార్డు ఉంది. ఆ సినిమాలో నా యాక్టింగ్ బాగుందని అంటారు, మనం మాత్రం ఎక్కడికి వెళ్ళట్లేదు జీవితంలో. అంటే మీ ఫిల్మోగ్రఫీలో నాకు ఓన్లీ ఒకటే కంప్లైంట్ అంటే పెసరట్టు. ఎందుకు చేశారు ఆ సినిమా అసలు? అంటే ఏం ఎక్సైట్ చేసింది మీకు పెసరట్లో అసలు? ఏం ఎగ్జైట్ చేసిందా అంటే, ఆయన లేరు మహేష్ కత్తి గారు, మై సోల్ రెస్ట్ ఇన్ పీస్. మహేష్ కత్తి గారు అప్పుడు హీ వాజ్ గివింగ్ అ లాట్ ఆఫ్ మూవీ రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హీ వాజ్ సరౌండెడ్ విత్ వెరీ ఇంటలెక్ట్ ఉన్నటువంటి ఫిల్మ్ మేకర్స్, హిస్ సర్కిల్. ఇప్పుడు డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ గారు, ఆర్ ప్రదీప్ అద్వైతం ఇప్పుడు ఛాంపియన్ వస్తుంది, ఆర్ పీపుల్ హూ ఆర్ రియలీ గుడ్ అట్ దేర్ క్రాఫ్ట్ అండ్ అబౌట్ టు బీ బిగ్. అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ సర్కిల్ ఉండేది ఆయన చుట్టూ. ఆయన కాన్వర్జేషన్స్ అన్నీ, ఆయన వాడే పదాల నుంచి, ఆయన చదివే వెరీ గుడ్ ఆరేటర్, వెరీ వెరీ గుడ్ ఆరేటర్. సో వెన్ యూ మీట్ సంబడి యూస్ దాట్ గుడ్ అన్ ఆరేటర్, ఒక పిడికెల్ ఏమంటారు, పిడికెలే అంటారా, అదే ఆవు పేడతో చేస్తారు, పిడక, సారీ పిడి అని, పిడికెలు ఇది, సారీ ఏమనుకోవద్దు, తెలుగు రాక కాదు, కన్ఫ్యూజన్. పిడకలు ఉన్నాయి అనుకోండి, ఒక వెరీ గుడ్ ఆరేటర్ పిడకల గురించి కరెక్ట్గా చెప్తుంటే ఏం చెప్తున్నాడు రా అని చూస్తాం మనం, పిడక అయినా సరే నేను చెప్తున్నా. ఓకే. సో యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ కథలో ఆ చిన్న పాయింట్ క్వాకీగా అనిపించింది, ఒక పెసరట్టు వల్ల గొడవ అవుతుందా అనేది. అలాంటి సినిమా తమిళ్లోనో మలయాళంలోనో కరెక్ట్గా తీస్తే, దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసి, ఇప్పుడు గురక వల్ల ఇద్దరు విడిపోయారు అనేది గుడ్ నైట్ సినిమా చూస్తే, ఆ సినిమాని దాని చుట్టూ అయిన క్యాంపెయిన్, ఆ సినిమా అసలు నీకు ఎక్కడో కనిపిస్తుంది. దాన్ని, ఆ సినిమాని కూడా తిట్టాలనుకుంటే దాన్ని కూడా ఇంకో రకం క్యాంపెయిన్ చేయొచ్చు. లైక్ వైజ్ ఒక చిన్న పాయింట్ చుట్టూ ఇలా కదలటం అనేది ఇట్స్ అ వెరీ క్వర్కీ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని నేను ఐ గాట్ సోల్డ్, ఐ గాట్ క్యారీడ్ అవే, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను, దానివల్ల చేశాను. దాన్ని ఇంకా లేటర్ రియలైజ్ అయ్యా
ఎందుకంటే మీ ఫిల్మోగ్రఫీ మొత్తంలో దట్ ఈస్ ఓన్లీ ఫిలిం ఐ వాజ్ లైక్ అసలు ఎప్పుడైపోద్దా అవసరం సినిమా అనేది ఇది థియేటర్లో చూసినప్పుడు కూడా ఎప్పుడైపోద్దా సినిమా ఇది అనిపించిన ఏకైక సినిమా ఇది. ఓ యా ఐ మీన్ మిగిలిన ఈవెన్ 365 డేస్ ఇట్ వాస్ మోర్ రిలేటబుల్ కాంటెంట్. 360 ఎందుకంటే డేస్ మీకు కనీసం డ్రామా అండ్ ఎమోషన్ రిలేషన్షిప్ డైనమిక్స్ మీద ఉంటుంది. సినిమా ఆడకపోయినా ఆ డైనమిక్స్ అవన్నీ ప్రాపర్లీ డన్ రాము గారిది. బట్ ఇది మరీను ఆఫ్ ద రాడార్ చాలా ఇదిగా అదే ఐ గాట్ క్యారీడ్ అవే, తెలియలేదు కూడా, అస్సలు తెలియలేదు. ఎందుకంటే అది దట్టు అది పోస్ట్ పెళ్లి చూపులు అవడం వల్ల. అండ్ ఇంకా ఇప్పటికి ఐ మీన్ ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను 100%. బికాజ్ నా లైనప్ కూడా చూస్తే సైక్ సిద్ధార్థ ఉంది, 2 వీక్స్ తర్వాత దండోరా ఉంది, ఆ తర్వాత ఫెబ్లో ఐ హ్యావ్ అ ఫిల్మ్ కాల్డ్ అగ్లీ స్టోరీ, నేను అవి కవర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద లీడ్ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా నేను పడుతున్నా. ఇప్పటికి కూడా స్టైల్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటా. ఒక డైరెక్టర్ ఒక ఫిల్మ్ మేకింగ్ స్టైల్ చాలా కొత్తగా ఉంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ఓకే. కానీ స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది, డ్రామా ఒకటి ఉంటుంది, వీటన్నిటికి మించి ఎమోషన్ ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి సినిమాలో. ఏ కథ చెప్పినా ఎమోషన్ బేస్ కరెక్ట్గా ఉంటే మిగతా అన్నీ కొంచెం అటు ఇటుగా ఉన్న ఎమోషన్ ఉన్నా సరే జనాలు కనెక్ట్ అవుతారు. చాలా లేట్ లెర్నర్ అనుకుంటా నేను బహుశా. ఓకే. అంటే మీరు అంటే సిన్స్ ఒక 13 ఇయర్స్ నుంచి ఈ టీవీ సీరియల్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కదా. బట్ మీకు టువర్డ్స్ సినిమా ఒక ఫ్యాసినేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? 3rd క్లాస్లో చిన్నప్పుడు, 2nd 3rd క్లాస్లో. ఓకే. యా నేను 3rd క్లాస్లో డెక్కన్ క్రానికల్లో యాడ్ వేస్తే కోల్గేట్ యాడ్కి వీఆర్ లుకింగ్ ఫర్ కిడ్స్ అంటే అలాంటి ఆర్టికల్ని చూసి మా అక్కకి చెప్పి మా అమ్మ నాన్న వాళ్ళ పర్మిషన్తో మా అక్క ఆ కోల్గేట్ యాడ్ ఆడిషన్స్కి తీసుకెళ్ళటం. మా స్కూల్లో రామాయణం బాలరామాయణం కోసం అని చెప్పి ఆడిషన్స్ కోసం పిల్లలందరూ కావాలి చుట్టూ, అంటే బాలరామాయణం ఆడిషన్స్కి వస్తే దాంట్లో యాక్టివ్గా ఎన్టీఆర్ గారు బాలరామాయణం ఆడిషన్స్కి మా స్కూల్కి వచ్చారు. ఇంకా పిల్లలు దాంట్లో చాలామంది ఉంటారు పిల్లలు. అది కావాలంటే అందులో నేను సెలెక్ట్ అవ్వలేదు, వేరే వాళ్ళు ఎవరో సెలెక్ట్ అయ్యారు. ఒక అబ్బాయి టాల్గా ఫెయిర్గా ఉంటారు, తన నిఖిల్ అబ్బాయి పేరు ఇంకా గుర్తు, అతను సెలెక్టెడ్. సో అతను స్కూల్కి రిటర్న్ వచ్చాక షూటింగ్ నుంచి ఇలా అప్పటి నుంచే ఫ్యాసినేషన్ ఉంది చాలా ఎక్కువ. అండ్ నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను, అక్కడ మా కాలనీలో వినాయక చవితికి పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అక్కడ స్టేజ్ ఉంటుంది. ప్రతి ఏడాది ఇప్పటికీ కూడా ఆనవాయితీ ఏంటంటే అక్కడ ప్రతిరోజు స్కిట్స్ డ్రామాలు చేస్తారు. ఓకే. ఆ డ్రామాల్లో నేను యాక్టర్గా, సో అన్న వాళ్ళని చూసేవాళ్ళని ఆ కాలనీలో, మా సుధీర్ అన్న వాళ్ళు కాలనీ అన్నలు ఉంటారు కదా, మేము కూర్చొని చూసేవాళ్ళం. వాళ్ళు యాక్ట్ చేస్తూ కామెడీ జరిగితే నవ్వి వీళ్ళందరూ నవ్వటం, ఆ డ్రామా చేయటం, వాళ్ళు రిహార్సల్స్ చేయటం. ఆ ఫ్యాన్సీ ఉండేది చిన్నప్పటి నుంచి, అరే నేను కూడా రిహార్సల్స్కి వస్తా అన్న ప్లీజ్ అన్న అంటే, లేదురా చిన్నపిల్లడు బయట కూర్చోవాలి. సో ఎప్పుడు ఆ రిహార్సల్ హాల్లోకి నాకు ఎంట్రీ దొరుకుతుంది, ఎప్పుడు నేను అక్కడ రిహార్సల్లో యాక్ట్ చేస్తా. ఆ కీడా ఎప్పటి నుంచో ఉంది, ఆ కీడా కోలా ఉంది నాలో ఎప్పటి నుంచో. ఓకే. అంటే ఫ్యాసినేషన్ ఇస్ ఫైన్, బట్ అండర్స్టాండింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? టువర్డ్స్ క్రాఫ్ట్ కానీ లేదంటే టువర్డ్స్ యాక్టింగ్ ఇలా చేయాలి ఇలా ఉండాలి ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎప్పటి నుంచి వచ్చింది? ఐ థింక్ ఆటోనగర్ సూర్యకు ముందుకి, ఐ డోంట్ ఈవెన్ సే 100% లవ్. ఓకే. ఆటోనగర్ సూర్య అప్పటి వరకు ఒకలా అనిపిస్తుంది, బట్ ఇఫ్ యూ గో వాచ్ ఆటోనగర్ సూర్య, మై అండర్స్టాండింగ్ టువర్డ్స్ కిచ్చా చాలా ఎవిడెంట్గా క్లియర్గా కనిపిస్తుంది. వీడు కొంచెం ఆలోచించే పర్ఫామ్ చేశాడు రా, వీడి రోల్ గురించి రీసెర్చ్ చేశాడు, ఈ బాడీ లాంగ్వేజ్ వీడు ఎక్కడి నుంచో పట్టుకున్నాడు, ఒక సర్టన్ వేలో వాడు మాట్లాడుతున్నాడు, సర్టన్ వేలో చూస్తున్నాడు. కిచ్చా ఒక విజయవాడలో పుట్టి పెరిగినటువంటి ఒక క్యారెక్టర్ కిచ్చా అనేవాడు ఎలా అనేది అందులో చాలా ఎవిడెంట్గా, ఆ సినిమా ఆడలేదు కానీ నాతో ఐ రిమెంబర్ సందీప్ కిషన్ సేయింగ్, అరే నందు ప్రస్థానం తర్వాత నాకు ఎంత పేరు వచ్చిందో ఆటోనగర్ సూర్యతో నువ్వు కొడతావురా అన్నాడు. బికాస్ అప్పుడే ప్రస్థానం దేవకట్ట, సో రష్ అది చూసి నా పర్ఫార్మెన్స్ నీట్గా అందులో ఇప్పటికీ ఆ సినిమా ఆడకపోయినప్పటికీ అందులో డైలాగ్ ఉంటుంది, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పే డిక్షనరీ ఇప్పటిదాకా నాకు అనే పదం ఏ డిక్షనరీలో కనిపించాలి అని ఒకటి ఉంటుంది. అది దాని గురించి జనాలు చెప్పటం కానీ ఇలా. సో ఐ థింక్ అక్కడ నుంచి నా అండర్స్టాండింగ్ టువర్డ్స్ యాక్టింగ్ క్రాఫ్ట్, ఆలోచించాలి ఈ రోల్ ఏంటి, అప్పటివరకు ఏదో యాక్షన్ కట్ అంటే సినిమాల్లో చూసి అక్కడ నుంచి చూసి చేయటం కాకుండా కొంచెం మనం బిహేవ్ చేయాలి, యాక్టింగ్ కాదు, ఇట్స్ మోర్ బిహేవియర్. అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్ ఆర్క్ కానీ ఇవన్నీ, అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్ ఆర్క్ ముందే ఎక్కువ మనం ఎక్స్ప్రెస్ చేసేస్తే అక్కడికి వచ్చినప్పుడు ఇంకేముండదు చేయడానికి. ఇదంతా చాలా పెద్ద క్రాఫ్ట్ అని లేటర్ రియలైజ్ అయ్యాం అక్కడ నుంచి బహుశా కొంచెం స్టార్టెడ్ గెటింగ్ బెటర్. అండ్ వర్కింగ్ విత్ డైరెక్టర్ లైక్ దేవకట్ట ఎక్కువ నేర్చుకుని ఉండొచ్చు. దాని ఇంప్లిమెంటేషన్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు తరుణ్ కొన్ని విషయాలు, నందు బాడీ లాంగ్వేజ్ ఇది పెడదామా, న్యాచురల్గా అయితే ఇదేం చేస్తావు. 100% లవ్లో కూడా సుక్కు సార్ నాకు చాలా చెప్పారు, కానీ ఆయన చెప్పినంత ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చాము నేను. బట్ యా
ఐ థింక్ ఫ్రమ్ ఆటోనగర్ సూర్య. ఓకే. మీరు ఎందుకని అంటే లైక్ యు ఆర్ ఆల్వేస్ జడ్జ్మెంటల్ టు యువర్ సెల్ఫా? మరి తొందరగా లేదు నేను ఇది రాంగ్ చేశాను, రైట్ చేశాను అని చెప్పి ఇమీడియట్గా తొందరగా తీసుకున్నారు డెసిషన్. ఎందుకు అలాగా? అదే తెలీదు, బట్ ఇది విచ్ ఇస్ ట్రూ. ఓవర్ థింకింగ్. స్వయంకృతాపదం అనేటువంటి ఒక సినిమా టైటిల్ పెడితే దాంట్లో లీడ్ క్యారెక్టర్గా నన్ను పెడితే తీస్తాను, నేషనల్ అవార్డు వస్తుంది. అంత బాగా చేయగలుగుతా. సొంతంగా లెట్స్ డూ సంథింగ్ టు అవర్ సెల్ఫ్స్ ఎక్కువ ఆలోచించి అంటే అన్నెసెసరీ. అది ఓ ఏజ్ వచ్చి ఓ మెచ్యూరిటీ వస్తే తప్ప నాకు అసలు రియలైజేషన్ రాలే. ఇంత చెప్తున్నా కదా బ్రో మీకు, ఇంత చెప్పాక కూడా దీని పట్ల వాట్ యాక్షన్ షుడ్ ఐ టేక్ అండ్ హౌ షుడ్ ఐ టేక్ అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంటున్నా. అర్థం కావట్లేదు నాకు అసలు. ఇప్పుడైతే విత్ ఆల్ దీస్ హ్యాపెనింగ్ ఏంటి అసలు నిజంగా మన సినిమా సురేష్ ప్రొడక్షన్స్ గురిందా, నేను రానన్నతో మీటింగ్ ఉంటుందా, సురేష్ బాబు గారితో మీటింగ్లో అవుతుంది, ఇవన్నీ అసలు అదంతా బ్లర్ అయిపోయి నాకు రియలైజేషన్ రావట్లేదు. మొన్న రాత్రి నేను రామానాయుడులో మా స్పిరిట్ ఆఫీస్లో కూర్చున్నా, నా టీం అంతా వర్క్ చేస్తున్నారు, ఏదో అప్రూవల్, నేను ఏదో అవుట్పుట్ కోసం వెయిటింగ్, ఇలా కూర్చొని చూస్తున్నా, తెలియకుండా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎందుకో తెలీదు. 1000 క్వశ్చన్స్, 10,000 డౌట్స్. అందులో భాగంగా భయం ఉండొచ్చు, నేను చేస్తున్న ప్రమోషన్స్ కరెక్టే రీచ్ అవుతుందా, ఒకవేళ అవ్వట్లేదు ఎలా తెలుస్తుంది నాకు? నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నేను ఐ కెనాట్ గో ఆస్క్ ఎవ్రీ సింగిల్ పర్సన్ అది ఎంత రీచ్ వెళ్తుంది, ఎంత పెనిట్రేట్ అవుతుంది, నాకు తెలియట్లేదు. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మీ టీంలోంచి ఎవరో ఇద్దరు అన్న టీజర్ అదిరిందన్న అంటే, అమ్మ థ్యాంక్స్ రా బాబు, ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు కాన్ఫిడెన్స్ ఇచ్చారని వచ్చా. తెలియట్లే పెనిట్రేషన్ ఏంటి ఈ గేమ్ ఈ లెవెల్లో ఇంత డెప్త్గా ఫస్ట్ టైం కదా, నాకు ఆ పెనిట్రేషన్ ఎంత ఉంది, ఇంకా డబ్బులు పెట్టాలా మార్కెటింగ్కి, ఎంత పెట్టినా సరిపోదా, రకరకాల డౌట్లు. బికాస్ ఆఫ్ టేకింగ్ టూ మెనీ ఒపీనియన్స్ సిన్స్ నాట్ అబౌట్ ద ఫిల్మ్, అబౌట్ మై సెల్ఫ్. ఇక్కడ మోర్ దెన్ మై సెల్ఫ్, ఇక్కడ నాకు అబౌట్ ద ప్రమోషన్స్ భయం వేసేస్తాను స్టార్ట్ అయింది. అంటే ఒక నాలో ఉన్న ఒక ప్రొడ్యూసర్, దీని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్న ఒక హీరో, వాళ్ళిద్దరూ కలిసి ఆ కాన్ఫ్లిక్ట్లో కొట్టేసుకుంటున్నారు. అవుతుందా లేదా, కరెక్టా కాదా, ఇంకేదో చేయాలి కాన్స్టెంట్గా ఇంకేదో చేయాలి అనే ఒక భావం, ఆ జడ్జిమెంటల్. అంటే ఇప్పుడైతే ప్రస్తుతం ఇండివిజువల్ జడ్జిమెంట్ పోయి నా ఈ సెట్ని బయటికి తీసుకెళ్తున్నాం లేదా అనే ఒక ఇదిలో ఉన్నా. ఐ హోప్ ఇట్స్ గోయింగ్ వెల్. మార్కెట్లో ఏదో ఎంతంటే బ్రో అసలు ఎవరు థియేటర్కి ఎందుకు వస్తారు చెప్పండి, రావట్లేదు. ఆ మ్యాజిక్ క్రియేట్ చేయాలి ఏదో, అది ఎందుకు అవుతుందో తెలియదు, దానికి ఒక బుక్ రూల్ లేదు, నేమ్స్ తీసుకోవద్దు, ప్రతి సినిమాతో చేంజ్ అవుతుంది, అది ప్రతి సినిమాకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్లో మౌలి బ్రో సినిమా రిలీజ్ ముందు రోజు వరకు ఒక్కళ్ళు కూడా మౌలిని నమ్మట్లేదు, ఎందుకు ఆడుతుందో అంటున్నారు. తన ప్రమోషన్స్ ఎంత రీచ్ అయ్యాయి, ఎలా అయ్యేది సినిమా, ఎంత లెవెల్కి వెళ్ళిందంటే ఇప్పుడు మౌలిలా చేయండి అంటున్నారు. లేదు ఇంకోటి ఏదో అలానే స్ట్రాటజీ ఇంకోళ్ళు ఎవరో ఫాలో అయ్యారు, అది వర్కౌట్ అవ్వలేదు, అలా చేస్తే ఓవర్ కాన్ఫిడెంట్ అవుతుంది, అది వద్దు అంటున్నారు. ఇలా చేయండి అని ఇంకో సినిమా ముందు రిలీజ్ ఇంకోటి ఏదో చూపించారు, 2-3 weeks రిలీజ్ అయిన సినిమా, అదే చూడు దానికి ఇది ప్రమోషనల్స్. నువ్వు కూడా అలా ఏం చేయాలో తెలీదు, అన్నీ బాగున్నాయి అబ్బా, ఇంకోటి ఏదో వర్కౌట్ అవ్వాలి, అదొక్కటి అయిందంటే నీకు అంటున్నారు. ఆ ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన దగ్గర స్టార్ పవర్ని కూడా జనాలు అసలు, నీకు టీజర్ నచ్చిందా డిసైడ్ అవుతున్నారు, ట్రైలర్ నచ్చిందా డిసైడ్ అవుతున్నారు, అంతే. ట్రూ. ఆ ప్రమోషనల్ కంటెంట్ బట్టే ఎన్ని స్ట్రాటజీస్ ఫాలో అయినా సరే అది ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు. ఐ మే కమ్ అక్రాస్ ఇలాంటి మాటలు అన్నిటి వల్ల వీడేంటి ఇంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడని, బట్ ఐ హోప్ ఒక యావరేజ్ అందరం ర్యాండమ్ థాట్ ప్రాసెస్ అంతే అది. నాకు సినిమా మీద ఉండొచ్చు, మీకు రేపు ఎగ్జామ్ మీద, ఇంకోళ్ళకి బిజినెస్ గురించో, అందరం నేను యాక్చువల్లీ ఇలా ప్లాన్ చేసినండి, ఇలా చేయబోతున్నాం, సో దిస్ ఇస్ వే అని ఐ జెన్యూన్లీ వాంటెడ్ టు బి వెరీ ఆథెంటిక్, ఓపెన్ అప్ అయి చెప్దాం అనుకుని నా కన్ఫ్యూజన్ని కూడా ఉన్నట్టుగా చెప్పేస్తున్నా. సరే జడ్జ్ చేస్తే చేశారులే అని. ఓకే. బట్ అంటే మీ మైండ్లో ఉండే ఒక కన్ఫ్యూజన్ కానీ, లేదంటే ఇన్ని థాట్స్, మల్టిపుల్ థాట్స్ కానీ, విల్ యూ లిమిట్ దట్ టు యువర్ సెల్ఫ్, ఆర్ ఇవి కొంచెం మళ్ళీ ఫ్యామిలీ లైఫ్లో కానీ ఇవన్నీ కూడా అక్కడ? ఓకే. ఆఫ్ కోర్స్ అంటే కొంచెం మరీ ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏంట్రా నాకు అర్థం కావట్లేదురా అంట, డెఫినెట్లీ గీత షీఈస్ గుడ్ ఎట్ ఇట్, మంచిగా బ్రెయిన్ వాష్ చేస్తుంది. అది ఏంట్రా మహా అయితే ఏంటి చెప్పు, ఏంటి మన ఇల్లు, మనం, మన తిండి, మన వరకు, మహా అయితే ఏంటి చెప్పు,
నిన్నైతే వెలేసేరుగా ఈ దేశం నుంచి, మనల్ని అయితే ఇంకో సినిమా చేయొద్దనైతే నీ ప్రయత్నం నువ్వు చేసావు, న్యాయంగా చేసావు, జెన్యున్గా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టావు, లెట్ ది ఆడియన్స్ అని ఏదో ఒక, అంటే మహా అయితే ఏమవుతుందికి తీసుకొచ్చి ఒక రియాలిటీ చెక్ ఇచ్చి, ఓకే మన వాళ్ళు ఉన్నారు, లెట్స్ డూ ట్రై అండ్ డూ అవర్ బెస్ట్ అనే జోన్కి తీసుకొస్తుంది. ఆ సమ్ షీఈస్ గుడ్ ఎట్ ట్వీకింగ్, అలా చేస్తుంది అండ్ ఐల్ బి గుడ్. ఓకే. బట్ ఇక్కడ ఈ పేరెంట్హుడ్ ఏం హెల్ప్ అవ్వట్లేదా? ఏది పేరెంట్హుడ్ కొంచెం ఆ వైబ్ లోంచి బయటికి రావడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది, చాలా చాలా చాలా. ఇంటికి వెళ్ళేసరికి అసలు ఇలా ఇద్దరు పిల్లలు నవ్వుకుంటూ చేస్తుంటే ఇందులో చిన్న గిల్టీ ఫీలింగ్, ఇప్పుడు కొత్తగా టైం ఇవ్వలేకపోతున్నా, అసలు ఉండట్లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎప్పుడో వాళ్ళు పడుకున్న టైం, పడుకున్న తర్వాత వెళ్తున్నా, లేవకముందు వచ్చేస్తున్నా, అసలు ఐఎమ్ ఆల్ ఓవర్ ద ప్లేస్లా తిరుగుతున్నా. సో ఉండట్లే ఆ 2 గంటలు. పాపం గీత కూడా ఏంటంటే నేను డిస్టర్బ్ అవద్దని చెప్పి నా రూమ్ వాళ్ళు ఓపెన్ చేయకుండా బయట నుంచి ఆ లాక్ వేసి లేదంటే వచ్చేస్తారని అలా చేస్తాం. సో ఐఎమ్ నాట్ రియలీ గెటింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద కిడ్స్. ఓకే. సో ఆ గిల్ బట్ ఆడుకున్న కొద్దిసేపు మాత్రం వారం రోజుల్లో కొత్త పదాలు నేర్చేసుకుంటారు. జస్ట్ 1 వీక్ నేను వరంగల్ వెళ్ళి ఇంకోటి ఏదో ప్రమోషన్స్ చేసి ఇంటర్వ్యూలు అన్నీ చేసుకుని 3 or 4 days డౌన్ ఇంటికి వెళ్ళేసరికి వాడు ఏదో కొత్త పదం నేర్చుకుంటున్నాడు. వాడు నందు అనే పదం నేర్చేసుకున్నాడు సడన్గా. వాడు ఫస్ట్ టైం పలికింది మిస్ అయ్యామే అరే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సరే ఏదైనా ఫైనలీ మన కోసం అయినప్పటికీ ఇదంతా వాళ్ళకే కదా అనే ఫీలింగ్లో ఓకే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ దెమ్ అనే ఒక హ్యాపీనెస్. ఓకే. ఇప్పుడు ఎంత ఏజ్ వాళ్ళకి? 1.5 year old అబ్బాయికి, డాటర్ ఇస్ 5 years old. అది దానికి కొంచెం షీ అండర్స్టాండ్స్ బికాస్ షీస్ బీన్ సీయింగ్ కాబట్టి. వీడికి అసలు ఏం తెలియదు. వాడికి టీవీలో కనిపిస్తే నాన్న నాన్న అంటాడు అంతే. చూసి కన్ఫ్యూజ్ అవుతాడు, ఇక్కడ చూస్తాడు ఫోన్లో చూసి ఇటు అటు చూస్తుంటాడు వాడు. 2 చోట్ల ఒకేలా ఎలా ఉన్నారు? అసలు ఏంటి కన్ఫ్యూజన్ పాపం. 2 మనుషులు కనిపించేసరికి ఈ పోస్టర్లు ఏవో ఇంట్లో చూస్తే ఏదో పాపం వాళ్ళే ఉంటుంది అసలు మజా. సూపర్. అది భలే స్వీట్ మూమెంట్ అది. అబ్బా బెస్ట్ థింగ్ టు హ్యావ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అన్కండిషనల్ లవ్ అంటే ఏంటో నిజంగా తెలుసుకున్నా. అదేదో పెళ్లి చేసుకున్నప్పుడు అనుకున్నా, అంతకు మించి అంటే గీత అంటాను అంతే. అరే ఎంతైనా బ్లడ్ కదా అంటే ఏడిపిస్తూ ఉంటుంది. కాదే బాబు, అది ఆ ఏజ్ వల్ల వస్తుందో. ఇప్పుడు గీత అంటే ఎంత అన్కండిషనల్ లవ్ చేసినా షీఈ్ నాట్ టోటలీ డిపెండెంట్ ఆన్ మీ. నో, అడల్ట్స్ విల్ నాట్ బి డిపెండెంట్. లిటరలీ దే ఆర్ లైక్ ప్రతిదీ డిపెండెంటే. గడప దాటాలంటే మనం మన మన ఇది లేదే. సో దానివల్ల ఒక ఎక్స్ట్రా ఇది వస్తుంది. బట్ ఆ ఫీలింగ్ అనేది అబ్బా, ఇప్పుడు మన పేరెంట్స్ వాల్యూ మా అమ్మ నాన్న వాళ్ళే అనేది ఇంకా వాళ్ళ పర్స్పెక్టివ్ ఎప్పుడో అప్పుడు చిరాకు గుండి వాళ్ళ మీద మనం ఎప్పుడో కోపం పడి ఉంటాం. అరే పాపం మనల్ని ఇలానే చేశారు కదా, రేపు పొద్దున్న వీడి పెద్ద మనల్ని, ఇవన్నీ ఇప్పుడు తెలుస్తుంటాయి. అందుకే అంటారు పేరెంట్స్, నీ కొడుకు పుట్టాక తెలుస్తుందిరా, నీ కూతురు పుట్టాక తెలుస్తుందిరా అన్నవన్నీ. అందుకన్నారా, ఓకే అని. ఇప్పుడు నా బిహేవియర్ టువర్డ్స్ పేరెంట్స్ ఇంకా అసలు మాతృమూర్తి అలా ఉంటుంది. బట్ మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి పోస్ట్ మ్యారేజ్ కానీ, పోస్ట్ హ్యావింగ్ కిడ్స్ కానీ? నేను బాగా పోస్ట్ కిడ్స్ అయితే పెద్ద ఏమి ఆనెస్ట్లీ నాకేం చేంజ్ రాలేదు. జస్ట్ బికమ్ అ వెరీ హ్యాపీయర్ సార్టెడ్. పెళ్ళి తర్వాత మేజర్ షిఫ్ట్. ఒక పర్సన్ ఒక ఇండివిజువల్గా నా పెళ్ళి తర్వాత చాలా మారాను నేను. ఐ వాజ్ అ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ ఆల్ టుగెదర్. ఐఎమ్ అ డిఫరెంట్ గై. ఇప్పుడు ఐఎమ్ వెరీ సార్టెడ్, చాలా సార్టెడ్. అండ్ ఐ మీన్ ఐ డోంట్ నో, ఐ థింక్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మై వైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నా ఆలోచన విధానం, నా పీస్. నాకు ఇన్ని టెన్షన్స్లో కూడా అదే నేను చెప్పాను కదా, కొన్ని హితబోధల వల్ల ఎలా అయిపోతానంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అనేది ఒకటి క్లారిటీగా వచ్చింది. అప్పుడప్పుడు అది అధిగమించి కూడా మన ప్రెషర్స్ నన్ను ముందుకు తీసుకెళ్తుంటాయి. బట్ ఒక క్లారిటీ నాకు వచ్చేసింది 100%. ఐ నో నథింగ్ కెన్ డిస్టర్బ్ దట్ పార్ట్ ఆఫ్ మీ. అది ఆ లాట్ ఆఫ్ మా టుగెదర్నెస్ వల్ల డెవలప్ చేసుకున్నాను. దానివల్ల అందుగురించే నాకు ఫ్రస్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లైంట్ ఉండదు. నాకు అది లేదురా, అందుకోసం లేదంటేనా అనే ఈ నాగింగ్ టువర్డ్స్ ఎనీబడీ సిస్టమ్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఇంకొక అవకాశం కూడా లేదు. ఏదైనా చేయాలంటే మనం ఏదో సరిగ్గా చేయలే, ఏదైనా చేద్దాం, లెట్స్. ఇప్పుడు లేట్ అయిపోయిందండి, లేదంటే ఇంకొంచెం, అస్సలు అలాంటి ఏం ఫీలింగ్ లేదు. లెట్స్ కరెక్ట్, వీఆర్ హ్యూమన్స్, మిస్టేక్స్ జరుగుతాయి, కరెక్ట్ చేసుకుందాం. ఈ కోర్స్ ఆఫ్ కరెక్షన్లో కొత్తది నేర్చుకుందాం, ముందుకెళ్దాం. సో ఆ ముందుకెళ్తూ ఉందాం అనే ఒక మైండ్ సెట్ వచ్చేసింది. ఓకే.
బట్ ఈ సొసైటీ జడ్జ్మెంట్స్ కానీ ఇవన్నీ కొంచెం ప్రెషర్ కదా, అదే అనవసరమైన ప్రెషర్ బిల్డ్ చేస్తాయి అవి. ఒకప్పుడు అనిపించేది మ్మ్. బాగా. చెప్పండి. అదే అంటే ఇది సినిమాలో ప్రభావం కావచ్చు, సినిమా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల అవ్వచ్చు, లేదంటే పోస్ట్ మ్యారేజ్ ఇప్పుడు నీకంటే గీత ఎక్కువ ఎర్న్ చేస్తుందని కైండ్ ఆఫ్ ఒక లేనిపోని ఒక ఇది బిల్డ్ చేస్తారు. అదే డెఫినెట్గా ఉంటుంది 100%. సో నాతో మా ఇద్దరు ఎప్పుడో ఒక జరిగిన మా డిస్కషన్ నాకు బాగా గుర్తు. ఇట్స్ లైక్ ఒక సినిమాని తీయాలి అంటే మనం తక్కువ 2 నెలల్లో 3 నెలల్లో కథ రాస్తాం. తక్కువ నెల రోజుల్లో అయితే రాయటం నాకు తెలీదు, 3 నెలలు అనుకుందాం తక్కువ. ఆ సినిమాని కథ రాసిన తర్వాత ఏది ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత, ప్రొడ్యూసర్ దొరికేదైతే అది 2-3 సంవత్సరాలు వేసుకోవచ్చు వదిలేదు. ప్రొడ్యూసర్ ఉన్నాక 3 నెలలు కథ రాయటం, ఒక 60 రోజులు షూటింగ్ అంటే మంత్లీ 15 days అలా చేసిన 10-15 days, ఒక 4 months ఆఫ్ షూటింగ్. సో 7 months పోస్ట్ ప్రొడక్షన్, రికార్డింగ్, డబ్బింగ్లు, ఎడిట్ అంతా కలిపి అదొక 3 months, అదొక 10 months, ప్రమోషన్ ఒక నెల రోజులు. ఆ నెక్స్ట్ ఈ 1 year అంతా మనం పని చేస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ మనకు ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తూనే ఉన్నాడు, ఈక్వల్లీ ఎర్న్ చేస్తుండొచ్చు. కానీ ఈ సంవత్సరం అంతా మనం కనబడకుండా ఒక ఫ్రైడే కనిపిస్తాం. ఆ ఫ్రైడే మనది కాదనుకో, ఈ సంవత్సరం అంతా పోయింది. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో సంవత్సరం, ఇలా 4 ఫ్రైడేస్ పడ్డాయి అంటే 4 సంవత్సరాల్లో. సో లాస్ట్ 4 yearsగా నువ్వేమీ పీకట్లేదు, నువ్వేమీ సంపాదించట్లేదు అనే ఒక పర్స్పెక్టివ్ మన మీద ఫామ్ అవటమే కాకుండా, ఇదే ఫీల్డ్లో నా వైఫ్ కూడా ఉంది కాబట్టి, స్పెషల్లీ తను టెలివిజన్లో ఉంది కాబట్టి, తను 10 రోజులు పనిచేసినా ఆ 10 రోజులు కాస్త 10 episodes కింద మారుతాయి. ఆ 10 episodes 2.5 నెలలు కనిపిస్తాయి. సో ప్రతి నెల తను కనిపిస్తుంది, ప్రతి వారం కనిపిస్తుంది కాబట్టి తను నీకన్నా ఎక్కువ అని చేస్తుంది అనే పర్స్పెక్టివ్ జనాలకి ఫామ్ అవటంలో తప్పే లేదు. ఆ పర్స్పెక్టివ్ వల్ల వీళ్ళు మనల్ని ఇలా చూస్తున్నారు అనేది తెలుసు. అది మనం కరెక్ట్ చేయలేం. ఎందుకు ఇప్పుడు కట్టు ఐపీఎల్ డీ చేసేసరికి అందరూ అదొక ఇండివిజువల్ టాలెంట్ కింద రికగ్నైజ్ చేసి, అన్న నువ్వు ఐపీఎల్ కమెంటర్ అన్న, విరాట్ కోహ్లీ అన్న, డీలో అన్న, ఇది అయిపోయింది. అన్న ఒక నందన్నకు వచ్చాం, అందరు అన్న అనుకుంటూ ఓన్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే డీలో కూడా వీళ్ళందరూ అన్న అని మాట్లాడుతుంటారు కాబట్టి ఆ ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఆ కంపారిజన్ లేదు సడన్గా. నేను అప్పటికన్నా కొత్తగా ఎక్కువ సంపాదించేది ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సినిమాల్లో సంపాదించేవాడిని, ఇప్పుడు సినిమాలు తగ్గించి డీలోను ఐపీఎల్లో సంపాదించా. కానీ ఇప్పుడు ఐఎమ్ కన్సిడర్డ్ సక్సెస్ఫుల్. వీడు ఐఎమ్ సీన్ మోర్. ప్రతి ఐపీఎల్ సీజన్ వస్తా, ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఫోన్లో కనిపిస్తా, ప్రతి వారం డీ ఇంట్లో కనిపిస్తాను, లేదంటే ఫోన్లో యూట్యూబ్లో కనిపిస్తా, లేదంటే ఆ షార్ట్స్ కట్టే ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తా. ఐఎమ్ జస్ట్ సీన్, ఐఎమ్ ఎర్నింగ్ ద సేమ్. నేను కొత్తగా పెద్దగా సంపాదించింది ఏం లేదు. ఇంకా ఎక్కువ సంపాదించానంటే సైక్ సిద్ధార్థ్ సురేష్ బాబు గారు కొనడంతో ఎక్కువ సంపాదించేసా. టక్కన ఒక రోజు రాత్రి పైసలు వచ్చేసాయి నా దగ్గరికి. లేదంటే నేను అంతే సంపాదిస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ నా వంతు నేను ఏదో ఒక మంచి కారు కొనుక్కున్నాను, అంతా నా లైఫ్ నేను సార్ట్ చేసుకున్నాను. కాకపోతే ఒకళ్ళు ఎక్కువ కనిపించడం వల్ల సొసైటీ అలా పర్సీవ్ చేసుకుంటుంది. దానికి ఇంకేం చేస్తాం, వాళ్ళని అనడానికి లేదు. ఇట్స్ ఓకే, అవునా అండి, ఓకే అనుకుంటూ వెళ్ళిపోతాం. వేస్తారు కమెంట్లు కింద, ఎలా చెప్తాం పాపం, అంటే వాళ్ళని తప్పడానికి లేదు. ఆబ్వియస్లీ అంటే ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్ కాబట్టి ఇంకా అది చేయలేము. ఇప్పుడు నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ఒకళ్ళు ఎక్కువ కనిపిస్తుంటే అవునే అని అనుకుంటాం మనం, అయినా తెలియదుగా. సో బట్ టీవీ హెల్ప్ మీ గెట్ దట్ రెస్పెక్ట్ విచ్ ఐ డోంట్ లైక్. అంటే ఏదో కోరింటి తెచ్చుకున్నది కాదు, ఇట్ హెల్ప్ మీ గెట్ దట్ రెస్పెక్ట్. ఓకే, అంటే మోర్ దాన్ రెస్పెక్ట్ అది ఏమైందంటే ఓన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది మీకు చాలా. బ్రో ఏం ఓన్ చేసుకున్నా, ఎంత కరెక్ట్గా చెప్పారు నిజంగా. అంతకుముందు భయపెట్టేశారు నాకు అంతకుముందు కూడా టెలివిజన్ ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి, దేవుడి దయ వల్ల చెప్తున్నా కదా. ఎవ్రీ టైమ్ క్రియేటర్స్ అందరు దే వాంటెడ్ టు ఎంకరేజ్ మీ, నన్ను ట్రై చేద్దాం. నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడో హోస్టింగ్కి రాలేదు, కానీ టీమ్ లీడర్గా నన్ను అడిగారు. ఓకే, చాలా తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో హోస్ట్గా అడిగారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని తర్వాత నేను ఐపీఎల్లో కనిపించేసరికి అవును వీడు మనకి అప్పుడు అడిగాం కదా అని మల్లమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు, దీప్తి మ్యామ్, తర్వాత కీర్తి గారు ఉంటారు, వీళ్ళు డిసైడ్ అయ్యి ఒకసారి అడిగి చూద్దాం మేబీ. అడిగితే ఏంటి సార్ అంటే, డీ అంటే లెట్స్ గో, ఐ డూ ఇట్ అన్నా. అమలాపురంలో నేను షూటింగ్ చేస్తుంటే స్కూల్ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్న పిల్లలు, దానికి ప్రూఫ్ కూడా ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్లో, ఆర్కైవ్ చేస్తున్నాయి ఇప్పుడు పోస్ట్. బట్ చూసాను, డీ షో యాంకరా అండి అంటుంది చిన్న పాప. నేను ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడో తెలిసినారు, అమలాపురంలో 3వ తరగతి, పోనీ పెద్ద అమ్మాయి, ఐ మీన్ ఇప్పుడు మన బాయ్స్ లాగా వీళ్ళు ఈ బ్యాచ్ లాగా కొంచెం తెలిసి అంటే చూస్తారు అనుకో. 3rd class పిల్లకి నేను తెలియటం ఏంటో, నన్ను రికగ్నైజ్, ఆటో వెళ్ళిపోతుంటే రికగ్నైజ్ చేయటం. నౌ దట్ ఈస్ పెనిట్రేషన్. అప్పుడు ఎస్, వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ రైట్ బిఫోర్ సైక్ సిద్ధార్థ ఇట్ వాజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్, బికాజ్ ఈ ప్రమోషన్స్ కోసం నేను ఎక్కడికి వెళ్తున్నా
వేల సంఖ్యలో జనాలు ఊరికే డీ షో యాంకర్ వచ్చాడట్రా ఆడొచ్చాడ్రా డీ యాంకర్ వచ్చాడ్రా అనేది నన్ను ఓన్ చేసేసుకుంటున్నారు. ట్రూ. అసలు అమ్మయ్యా అనిపించింది. థ్యాంక్స్ టు మల్లెమాల అండ్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఫర్ ఇట్. ఎంత డీప్ తీసుకెళ్ళిపోయాను నన్ను. ఇది ఎందుకు తరుణ్ భాస్కర్ కూడా ఒక ప్రెస్ మీట్లో అంటారు, అరే అన్న నువ్వు జబర్దస్త్లో వచ్చావు కదా, నేషనల్ నేషనల్ అవార్డ్స్ వచ్చారా జబర్దస్త్ అంటున్నావు. అంతే, నేను ఇన్ని సినిమాలు చేశాను లేదు. ఒక మాస్ హీరోకి ఉన్న రికగ్నిషన్ టెలివిజన్ వల్ల వస్తుంది. ఎగ్జాక్ట్లీ. టెలివిజన్లో మాస్ హీరోకి ఎంత పెనిట్రేషన్ ఉంటుంది, ఊర్లో ప్రతి హీరో తెలుసు, మన పెద్ద హీరోలందరూ. ఆ లెవెల్ టెలివిజన్లో ఉన్న ఆర్టిస్టులందరికీ వస్తుంది. అదే మోర్ దాన్ దట్ ఉంటుంది. ఎందుకంటే కుమారి శ్రీమతి అని చెప్పేసి నిత్యమైన సిరీస్ ఒకటి ఉంటుంది. అవును. సో అది సంథింగ్ ఒక రూరల్ లొకేషన్లో షూట్ చేశారంట. మామూలుగా అయితే హీరోయిన్స్కి ఎక్కువ బౌన్సర్స్ పెట్టి వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ పెడతారు కదా. అక్కడ సీరియల్ యాక్టర్ మన డాక్టర్ బాబు అని ఉంటారు కదా, ఆయన ఉన్నారనమాట. సో జనాలు వచ్చి కనీసం నిత్యమైన గురించి అడిగేవారు కాదంట. ఈయన చూడడం కోసం మాత్రం షూటింగ్ ఆపేసి పవర్ ఆఫ్ టెలివిజన్ అండి. సో ఆ రేంజ్ ఆఫ్ పెనిట్రేషన్ లెవెల్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ టీవీ ఎనీ మూవీ యాక్టర్. సో దట్ వే నిజంగా ఆల్సో క్రికెట్ కూడా ఏమైపోయిందంటే ఇట్స్ ఆర్ ఎమోషన్ ఆఫ్ ఇండియా కదా. రూరల్లో తెలుగే చూడడానికి ఇష్టపడుతున్నారు. ఓకే ట్రోల్ చేశారు, వెన్ కామెంటరీ స్టార్టెడ్ తెలుగులో ట్రోల్ అయింది, బట్ కొత్త పదాలు కదా ఇప్పుడు అర్థం కాక. అంటే కొన్ని ఉంటాయి, ఏది ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడింది అదంటారా. అది మేము మాకు తెలుసు వాటి మీద పడతాయని, కానీ అనుకుని ఒకటి రెండు డైలాగులు అనుకుని ఏం కాదు ఎంటర్టైన్ చేద్దాం, అయితే అయింది ఇంకా పెనిట్రేట్ అవుతాం, దాని ద్వారా తెలుగు కమెంటరీ ఇంకా ఉందని తెలియటం, కొన్ని స్టంట్లు వేసాం మేము కూడా. అది వాంటెడ్గా చేసింది అది. అంటే అది ఫ్లోలో కళ్యాణ్ కృష్ణ మా డార్లింగ్ చెప్పేశాడు, కానీ ఆ తర్వాత దాన్ని ఇంకా అది వర్కౌట్, అది వెళ్ళింది, దాని మీద నెగిటివిటీ గట్టిగా వచ్చింది. కానీ అసలు పలానా తెలుగు కమెంటరీ ఉందని పెనిట్రేట్ అవడానికి అది కూడా ఒక ఫ్యాక్టర్ కింద మాకు వర్కౌట్ అయింది. ఉప్పల్లో కొడితే విరాట్ కోహ్లీ హ్యూజ్ సిక్సర్, ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడింది అనేది వెళ్ళిపోయింది. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయిలే. రేక్కాయలు నిమ్మకాయలు చూడండి, ఆ బ్యాట్ నుంచి వచ్చినటువంటి సిక్సర్ ఎంత పైకి వెళ్ళిందంటే అది బాల్ కాదు, నిమ్మకాయ అంటే చిన్నగా అయిపోయింది. అంటే అంత డిస్టెన్స్ ట్రోల్ చేస్తారు డెఫినెట్గా, బట్ ఓకే అది కూడా కైండ్ ఆఫ్ రికగ్నిషన్ అన్నట్టు. అదొక రికగ్నిషన్, అదొక స్టంటే. కానీ అదర్వైజ్ కరెక్ట్గా ఫోకస్ చేస్తే గేమ్ గురించి, గేమ్ని రీడ్ చేసే విధానం నుంచి స్ట్రాటజికల్గా, అంటే లాస్ట్ ఓవర్ జరుగుతోంది, ఇంకా 3 బాల్లే ఉన్నాయి, వాళ్ళ ఇంత స్కోర్ కావాలి, ఈ బ్యాట్స్మెన్కి ఈ బ్యాటర్కి పలానా బౌలర్ ఏ బాల్ వేస్తే ఏమవ్వచ్చు అనే లెవెల్ డీప్ నిజంగా తెలుగు కమెంటరీలో డిస్కషన్స్ జరుగుతాయి. కాకపోతే వాటికి అంత రికగ్నిషన్ రాదు, బికాజ్ ఇట్ ఈస్ ప్యూర్ డీప్ అ సబ్జెక్ట్. ఈ బ్యాటర్కి షార్ట్ బాల్ ప్రాబ్లం ఉంది, సో ఖచ్చితంగా తనని ఇబ్బంది పెట్టడానికి బౌలర్ షార్ట్ బాల్ వేస్తాడని బ్యాటర్ ప్రిపేర్ అయి ఉంటాడు ఆ షాట్కి. అది ఇప్పుడు బౌలర్ రికగ్నైజ్ చేసి అది వేయకుండా ఖచ్చితంగా యార్కర్ వేస్తాడు చూడు అని నాకు అనిపిస్తుందని ఇద్దరు కామెంటేటర్స్ చాలా చాలా డీప్ సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటారు తెలుగు కామెంటరీలో. కాకపోతే చిన్నప్పటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్లో చూడడం అలవాటు అయిపోయి అదే చూస్తాం. అది అంతే తప్ప, బట్ ఓవర్ ద ఇయర్స్ చూస్తే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెనిట్రేషన్ ఆఫ్ తెలుగు కమెంటరీ ఇస్ 36% మోర్ ఇంక్రీజ్. అది అన్ని రీజనల్ లాంగ్వేజ్కి వచ్చింది. ఎందుకంటే బికాజ్ లాస్ట్ టైం ఐపీఎల్లో ఐ రిమెంబర్ భోజ్పురి ఇంత పిచ్చిగా చేశారు అసలు, భయంకరంగా. సో హిందీ, తమిళ్, తెలుగు అండ్ భోజ్పురి దే టేకెన్ ఆఫ్ బిగ్ టైమ్. భోజ్పురి కామెంట్ చేస్తున్నాడు, తిడుతున్నాడు, అర్థం కాలేదు. అది వాళ్ళ స్టైల్ అంతే, భోజ్పురి స్టైల్ అది అంతే. ఫుల్ డైరెక్ట్ బ్యాట్స్మెన్ అరే ఏం కొడుతున్నారా అన్నట్టు మాట్లాడుతున్నారు. తమిళ్లో శ్రీకాంత్ సార్ ఉన్నారు చీకా, ఆయన కూడా అంతే, ఆయన కూడా వెళ్ళిపోతాడు ఇష్టం వచ్చినట్టు. ఫుల్ మాస్ ఆడియన్స్ అంటారు ఆయన, వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్. మరి ఆయనకు తెలిసినంత క్రికెట్ ఇంకెవరికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ దట్స్ హౌ యూ టేక్ ఇట్ టు యువర్ ఆడియన్స్, మేక్ ఇట్ క్లోజ్. లేదు సిద్ధు కమెంటరీ కూడా అలాగే ఉండేది కదా, చూడండి ఇప్పటికీ అంతే. ఆయన డైరెక్ట్ చౌకా లగా దియా వా భాయ్ లగ్ గయి వై చక్కా అంటాడు. అసలు అంటే మాది అంటే ఎమోషన్ ఆయన పెంచేస్తుంటాడు మీటర్. అది సేమ్ ఫ్లోర్లో ఈ కామెంటరీ, ఐ మీన్ ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్ వెన్యూస్కి రొటేట్ అవుతూ ఉంటాం రీజనల్. సో వెన్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ వెన్యూలో ఎంత చేస్తున్నా సరే సేమ్ ఫ్లోర్లో ఆల్ రీజనల్ జరుగుతుంటాయి, అక్కడ నుంచి ఏమన్నా కట్ అయిపోతుంది. సో కొంచెం మన తెలుగు స్టూడియోలో కొంచెం అలా నడుచుకుంటూ వెళ్తుంటే సిద్ధు సార్ అక్కడ ఉన్నారంటే మాత్రం, సిద్ధు పాజీ ఉన్నాడంటే ఫుల్ వాయిస్ వస్తూ ఉంటుంది బయటికి, గట్టిగా వస్తూ ఉంటుంది. ఓకే, మజా ఉంటుంది. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు హ్యావ్ బీన్ సో క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ లెజెండ్స్, ప్యూర్ లైక్ వరల్డ్ కప్ లెజెండ్స్. అదేంటి లైక్ నవజత్ సింగ్ సిద్ధు గారు కానీ, సెహ్వాగ్,
హర్భజన్ సింగ్, కపిల్ దేవ్ సార్, సునీల్ గవాస్కర్ సార్, వీళ్ళందరూ చాలా, వివిఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్ పఠాన్. నాది ఇర్ఫాన్ పఠాన్ది అయితే మా ఇద్దరిది ఆ వీడియో ఉంటుంది ఏంటి, మేము ఇద్దరం ప్లాంక్ ఛాలెంజ్ చేస్తాం 25 కిలోస్ పెట్టుకుని. బబుల్లో అందరం ఒకటే చోట 70 రోజులు 80 రోజులు ఉన్నాం అలా 2 సార్లు. ఇంకా అందరం మేమే క్లోజ్. అదంటారుగా, మేము చంద్రబాబు నాయుడు బాగా క్లోజ్, అలా మేము ఇర్ఫాన్ భాయ్ చాలా క్లోజ్. అలా చాలా మంది క్రికెటర్స్ అందరితో చాలా క్యాజువల్. నా కజిన్ ఒకటి నన్ను కలవడానికి వచ్చాడు, వంశీ అని. వచ్చి సంగాకరావు ఉన్నారు కదా, కైఫ్ భాయ్, సంగాకరావు, వీళ్ళందరూ సరదాగా క్యాజువల్గా వాట్సాప్ బ్రో క్యాజువల్ రా అనుకుంటే ఏంటంటే నుంచి, నీకు ఎవరో తెలుసా ఆయన అంటే, ఆయన లెవెల్ ఏంటో తెలుసా నీకు అంటే, వీడు ఆర్డెంట్ క్రికెట్ హార్డ్ కోర్ ఫ్యాన్. సంగాకరా రా నువ్వు బ్రో అంటే నేను ఎమోషన్స్ హర్ట్ అవుతున్నాయి రా, అట్లా మాట్లాడకూడదు రా క్రికెటర్స్తో. కపిల్ బాజీ నమస్కార్, కపిల్ బాజీ క్యా చల్ రా హీరో, జిలేబీ గా మిలేగా. కపిల్ బాజీ వచ్చి జిలేబీలు ఇస్తున్నారు అనుకో, కపిల్ దేవ్ తెలుసు కదా నీకు, ఆయన జిలేబీలు ఇస్తే అంత క్యాజువల్గా తీసుకుని తింటావేంటి అంటారు. అరే మనకేమో నార్మలైజ్ అయిపోయింది, వాళ్ళకి కాదు అది. మనకి, నాకు ఐ నో దే ఆర్ స్టార్స్ దే ఆర్, బట్ వాళ్ళు మనల్ని అంత బాగా ట్రీట్ చేసేస్తారు. రవి శాస్త్రి గారు కానీ వీళ్ళందరూ, హర్ష భోగ్లే, మనల్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు స్పోర్ట్స్ బ్రో, వాళ్ళకి ఇవి అసలు ఈ పిఆర్ హైజులోస్ వాళ్ళు పిచ్చి, వాళ్ళు ఎప్పుడు క్రికెట్, అందుకే క్రికెట్లో పనిచేస్తారు, క్రికెట్కే కమెంటరీ చెప్తారు. వీళ్ళందరూ ఇంకా బయటికి ఏం పనులు చేయరు చూడండి. మనకేమో ఉంటుంది భలే ఎక్స్పీరియన్స్ లైఫ్లో అది. ఈ లెక్క మీదే బెగ్గర్ సర్కిల్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో. అలా అంటారా? అలా ఏముంది బ్రో, అంత పెద్ద సర్కిల్ ఏం కాదు. బట్ అందరూ మనకి డైరెక్ట్ యాక్సెస్ దేవుడిదే వాళ్ళు, అండ్ చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు వచ్చిన లైక్ యంగర్ దీంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు అనుకోండి, తను సక్సెస్ అవ్వకముందు ఆ 7-8 ఇయర్స్గా వీళ్ళు పలానా అని తెలుసు, వాళ్ళు మనతో మాట్లాడే తిలక్ వర్మ, అసలు ఎంత తిలక్ వర్మ అయితే నన్ను తీసుకెళ్ళి రోహిత్ శర్మకి, రవీంద్ర జడేజాకి, అంటే మనోడికి ఏంటి ఎలా అంటే, తిలక్కి సేమ్ జిమ్, అంటే బబుల్లో ఉన్నప్పుడు అందరం సేమ్ జిమ్లో వర్కౌట్ చేస్తాం కదా, వర్కౌట్ చేస్తుంటే అప్పుడే సిఎస్కే టీం కూడా చేస్తాం, జడేజా వచ్చాడు, తిలక్ కూడా ఉన్నారు. తిలక్ ఉండి, అన్న రా అన్న అంటే, నువ్వు రా అన్న కొనే వాళ్ళు జడ్డుబాయ్ మాలు కొనే అమారా తెలుగు కా హీరో అని చెప్పినాడు. తిలక్ వద్దు, తిలక్ ఊరుకో అన్న మనది, అట్లే లేదు అన్న దాన్ని పరిచయం జాఫ్రా ఆర్చర్కి, ఇలా ముగ్గురితో ఫోటో దిగన్నా, మనం దిగాలి ఏంటన్నా. ఇలా మనకి ఎలా ఉంటుందంటే, అరే రవీంద్ర జడేజా వీళ్ళు మజా ఉంటుంది, అదొక వైబ్. రోహిత్ శర్మతో వీళ్ళందరూ జిమ్ చేస్తుంటే వాళ్ళ స్ట్రాటజీలు వింటాం, స్ట్రైట్ టు స్ట్రైట్, అదొక ఫీల్. ఇంకోటి అది బిగ్గర్ వరల్డ్ కూడా కదా, వేరే వరల్డ్. మన ఇండస్ట్రీ అనేది యాక్సెసిబుల్ ఈజీ కాబట్టి, అంటే బికాస్ ఆఫ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీటి వల్ల జనాలకు రీచ్ ఎక్కువైంది కాబట్టి ఇది. కానీ బట్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కంటే కూడా ఈ క్రికెట్ ఇండస్ట్రీ కానీ స్పోర్ట్స్ ఇండస్ట్రీ కానీ బిగ్గర్ ఇండస్ట్రీ, ఒక 100x బిగ్గర్ అది, బిగ్గర్. బట్ థ్యాంక్స్ టు రాజమౌళి గారు సినిమాని, తెలుగుని కూడా అక్కడ తీసుకెళ్ళి దానివల్ల ఇది కూడా పెద్దది అయిపోయింది. బట్ స్పోర్ట్స్ ఇంకా అంటే కామన్ వన్ స్పోర్ట్ అక్రాస్ ద వరల్డ్, అది సినిమా కూడా మెల్లిగా ఇట్స్ గోయింగ్ దేర్. ఓకే, సో అంటే ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ స్టార్డమ్ నందు? డెఫినేషన్ తెలియదు కానీ, అంటే మీ పర్స్పెక్టివ్లో ఇది స్టార్డమ్ అని చెప్పడానికి ఏం లేదు, రకరకాలుగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక పెద్ద హీరో చిరంజీవి గారిని తీసుకుందాం, బాలయ్య బాబు గారు, వీళ్ళందరి, ఇప్పుడు చిరంజీవి గారు వెళ్తే 1,00,000 మంది వస్తారేమో, నందు వెళ్తే 10,000 మంది వస్తారేమో. కానీ జనాలు ఆ 10,000 ఇష్టపడే 10,000 మంది వచ్చినప్పుడు వాళ్ళు మన మీద వచ్చి చేసే హడావిడి, చిరంజీవి గారు వెళ్తే 1,00,000 మంది వచ్చి చేసే హడావిడి, వాళ్ళ ప్రేమ టువర్డ్స్ అస్ ఇస్ ద సేమ్, అందులో డిఫరెన్స్ లేదు. కానీ ఆ స్టార్డమ్ అనే స్టార్ అనే ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఒకటే ఒక చోట కనిపిస్తుంది. డెఫినేషన్ ఆఫ్ స్టార్డమ్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ యువర్ ఫిల్మ్ ఇస్, డే 1 4 షోస్, ఈ సినిమా ట్రైలర్ టీజర్తో సంబంధం లేకుండా వచ్చి నా హీరో కోసం నేను చూస్తాను అని వెళ్ళటం. నువ్వు చూసి బయటకు జడ్జ్ అయ్యి నీ హీరోని, బాగాలేదురా మా ఆడియన్స్ ఇలా చేసాడు, జడ్జ్ చేస్తాడు కూడా. అయినా కూడా సంబంధం లేకుండా వెళ్ళి డే 1 4 షోస్ హౌస్ఫుల్స్ అయితే చూడండి అక్రాస్ ఏపీ తెలంగాణ, అది స్టార్డమ్. ఓకే, ఈ వెళ్తే 10,000 మంది వచ్చారు, నేను కాలేజ్కి వెళ్తే 5,000 మంది నాకు హాయ్ చెప్పారు, అది స్టార్డమ్ కాదు, అది రికగ్నిషన్. తెలిసినోడు కనిపించాడు.
దానికి మోసపోయి అంటే అది రాంగ్ అయిపోద్ది. స్టార్డమ్ అంటే ఈ పెద్ద హీరో మన పెద్ద హీరోలకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ ఓపెనింగ్స్ రావటం. నాకు తెలిసి ఓపెనింగ్ వచ్చిన హీరోకే స్టార్, ఓపెనింగ్ రాని హీరో స్టార్ కాదు. స్టార్డమ్ అయితే అది కరెక్టేనా? సూపర్ క్లారిటీ చెప్పారు అసలు. అంతే. నన్ను గుర్తుపడుతున్నారు, నేను స్టార్ అంటే దెబ్బదమ్మా, అంత సీన్ లేదమ్మా, ఇంటికి వెళ్ళి పడుకో అంటారు. వచ్చి కూడా స్టార్, ఎవ్వరం స్టార్స్ కాదు. చాలామంది యంగ్ హీరోస్ అందరం కూడా నాని అన్న స్టార్, ఓపెనింగ్స్ వస్తాయి నాని అన్నకి, అది సంపాదించుకున్నాడు. వాట్ ఎవర్ హీస్ అ స్టార్ ఇర్రెస్పెక్ట్. ఇంకా ఆ లెవెల్కి వచ్చాడు. నాని సినిమా అయితే మార్నింగ్ షో వెళ్ళి చూసేద్దాంరా, ఆ రోజు పోనీ రాత్రి ఏం చూద్దాంరా, అమ్మ అక్క అందరు నాని సినిమారా, సాయంత్రం అయినా వెళ్ళి ఫ్రీగా ఉంటే చూసేద్దాం. మినిమం గ్యారంటీ మార్క్స్ తెచ్చుకోవడం మామూలు విషయం కాదు అది. అసలు అది స్టార్. అలా అందుకే మన దగ్గర టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అని ఉంది. ఓన్లీ అక్కడ ఓపెనింగ్స్ వచ్చే వాళ్ళు మాత్రమే స్టార్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఫ్లాప్. True. అది స్టార్. ఈ క్లారిటీ లేక చాలా మంది షెడ్కి వెళ్ళిపోతున్నారు. అది కదా, ఈ రియాలిటీస్ అన్నీ మనకు ఉన్నాయి. ఏం చేస్తారా దీంతో అంటే ఏం లేదు, పొద్దుగాతలు చెప్పుకోవడానికి తప్ప మనకి మనం ఆపాదించుకోవడానికి పనికిరావు అబ్బాయిలాగా అయిపోయింది అది. ఇంటి వైద్యం పెరటికి వైద్యం ఏదో ఒంటికి పనికిరాదు ఇంటికి పనికిరాదు లాగా అన్నీ తెలుసు మనకు అది. బట్ క్లారిటీ అట్లీస్ట్ దానివల్ల నేను ఓవర్ యాక్షన్ అయితే చేయను. మొన్న తెలుసా వెళ్తే ఇలా ఇలా అదే ఏం లేదు. నేను సింపుల్గా ఏంటండి మీరు ఆటోలో వచ్చారు, నేను ఏదో ఇంటికి వెళ్తే మా ఇన్లాస్ ప్లేస్కి వెళ్తే నా కారు వాడింది, నేను మామూలుగా ఆటో ఎక్కి వెళ్ళా, ఏముంది మహావతి నలుగురు చూసి అన్న బాగున్నారా హాయ్ బ్రో అంటారు, ఏంటి పెద్ద పోయేది. వెళ్తే వాచ్మెన్ అన్నాడు, అన్న నువ్వేంటన్నా ఆటోలో వచ్చావు, అలా రాకూడదన్నా పిచ్చా అని నన్ను వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి నువ్వు అలా అంటున్నాడు. నువ్వేదో పర్సన్ అలా అనుకుని నేను అవును కదా అనుకుంటే అయిపోతాం, మీరు అన్నట్టు షెడ్కి వెళ్ళిపోవటమే లేదు. ఆ క్లారిటీ చాలా గట్టిగా ఉంది నాకు. ఓకే. సో అంటే మీ అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా, లైక్ అదర్ దెన్ సైక్ సిద్ధార్థ్ ఆబ్వియస్గా ఫైన్, బట్ మీ నెక్స్ట్ కమింగ్ మూవీ అగ్లీ స్టోరీ నేను చూడడం జరిగింది. సినిమా చూసారా యా బ్రో? అంటే దెర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ షోస్ కదా, బికాస్ అప్పుడు చూసారా, ఏమనిపించింది అంటే మీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో స్వరూప్, ప్రణవ్ స్వరూప్ తెలుసా మీకు? స్వరూప్ అండ్ అశ్విన్ తెలుసా? సో చూడడం జరిగింది. సో అంటే అదర్ దెన్ ద కంటెంట్ వాట్ ఐ లైక్ దిస్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. నా గురించి అయితే గట్టిగా మాట్లాడతారు కదా అసలు, అంటే గట్టిగా మాట్లాడుకుంటారు, గట్టిగా తిట్టుకుంటారు కూడా, గట్టిగా తిట్టుకుంటారు కూడా, చాలా గట్టిగా తిట్టుకుంటారు. ఆ క్యారెక్టర్ కోసం నేను నా జెన్యూన్ ఎఫర్ట్స్ నేను ఎలా చేశానంటే, జెన్యూన్గా నేను ఫీల్ అయింది చెప్తున్నా. మీరు సినిమా మొత్తంలో ర్యాండమ్గా ఎక్కడ ఇలా పాజ్ చేసిన సినిమాని ఆ కళ్ళల్లో కార్తిక్ వాడి పిచ్చి కనబడాలి అని నేను చాలా 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 సిన్సియర్గా చేశాను. ఓకే మీరు అన్నట్టు ఏమన్నా కథాపరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు, కానీ కార్తిక్ అనేవాడు మాత్రం ఆ క్యారెక్టర్ వాడిని ఆ 5-10 minutes తర్వాత వాడు నచ్చాడంటే మాత్రం వాడు రావటం కోసం వెయిట్ చేస్తుంటారు సినిమాలు, వీడు ఎప్పుడు వస్తే ఏం చేస్తాడు. ఐ థింక్ ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలిగాననే నమ్మకం వచ్చింది. ట్రూ అది ఉండింది. బికాజ్ నేను కొత్తగా కనిపించారు, చాలా కొత్తగా కనిపించాను. భలే అనిపించింది నాకు, చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు కనబడ్డాయి అన్ని ఎలా అంటే ప్రాపర్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ కైండ్ ఆఫ్, లేదంటే కొంచెం డిసీవింగ్ కైండ్ ఆఫ్, ఇదే తప్ప కరెక్ట్ ఇది అసలు కంప్లీట్ అంటే ఇది సైక్ సిద్ధార్థ్లో ఎలాంటి మేక్ ఓవర్ ఉందనేది చూస్తూ ఉన్నాము. బట్ ఇది క్యారెక్టర్ అంటే విజిబిలిటీ కైండ్ ఆఫ్ మేక్ ఓవర్, అది కంప్లీట్గా అసలు బిహేవియరల్ మేక్ ఓవర్, అది బిహేవియరల్ మేక్ ఓవర్ కరెక్ట్. అది అసలు అంటే మైండ్ సెట్ లో నుంచి రావాల్సిన విషయాలు చిన్నవి, అది బాగుండింది. సో నాకు అది చాలా ఈగర్గా నాకు ప్రెస్ అందరికీ షో చేసి వాట్ దిస్, బికాస్ ఐఎమ్ షూర్ ఫస్ట్ థింగ్ పీపుల్ కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ ఇస్ కార్తిక్ అనే రోల్ పర్ఫామ్ చేసిన విధానం. ఆ సినిమా కూడా నేను ఇప్పుడు వీటన్నిటి వల్ల మనకు ఏదన్నా ఒకటి క్రియేట్ అవుతుంది, ఒక ఇమేజో వాట్ ఎవర్, నన్ను జనాలు పర్సీవ్ చేసే విధానం. ఆ సినిమా వల్ల నాకు తెలిసి జనాల్లో కానీ ఫిల్మ్ మేకర్స్లో కానీ ఇంప్రెషన్ ఒకటి క్రియేట్ అవుతుంది, దట్ దిస్ బాయ్ ఈజ్ ఓపెన్ టు ఎక్స్పెరిమెంటింగ్, హీఈస్ ట్రయింగ్ టు ఒక డిఫరెంట్ ఎంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని ఆ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది అనేటువంటి ఒక ఆశ నమ్మకంతో చేశాను నేను సినిమా. ట్రూ లేదు ఖచ్చితంగా అది ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఫర్ ష్యూర్. కరెక్ట్గా ప్రమోట్ చేసి దాన్ని దింపితే కరెక్ట్గా తీసుకెళ్ళాలి. బికాజ్
అట్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఆ సినిమాలో ఎపిసోడ్లుగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు. స్పెషల్లీ మీకు ఆ సీన్ గుర్తుందా, చిత్తి సీన్, వాడు ఆ అమ్మాయికి లడ్డూలు ఇచ్చిన తర్వాత అది అసలు హైలైట్ ఆ సీన్. అమ్మో చాలా ఉన్నాయి అలాగా. అలాంటివి చాలా ఉంటాయి. హాస్పిటల్ సీన్ ఉంటుంది, హాస్పిటల్ సీన్ కానీ ఆ బాత్రూమ్ సీక్వెన్స్ కానీ చాలా దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ సీన్స్. అది అసలు కొన్ని అయితే లిటరల్లీ ఎలా చేయగలిగాడు ఈయన అని కూడా అనిపించిన కైండ్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి కొన్ని. ట్రూ ట్రూ. అది అది అంటే ఆబ్వియస్లీ ఇది ఇప్పుడు ట్రైలర్ చూసినంత వరకు కొంచెం ఇది ఉండే, బట్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అంటే ద రేంజ్ ఆఫ్ అన్ యాక్టర్ అక్కడే కదా పరిచయం అయ్యేది, జనాలకి తెలిసేది కూడా. సో ఓకే, దిస్ విల్ బి ఏ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అనిపించింది. బట్ ఇది చూసిన తర్వాత ఓకే అది కాదు, బేసిక్గా ఇది కొంచెం ఇంకా ఇది అంటే అది మోర్ ఆఫ్ ఎలా అంటే తిట్టుకునే కైండ్ ఆఫ్ క్యారెక్టర్. వీడు ఏంట్రా అని అనిపించేది. ఇది అరే ఇది మనమే కదా, రిలేటబుల్ ఇది కొంచెం. అవును. సో నేను సెన్సార్ షో అయిపోయిన తర్వాత పిలుస్తారు కదా మన డిస్కషన్కి పాయింట్స్. అందులో ఒక ఆఫీసర్ సెన్సార్ చేసిన ఒక ఆయన అన్నారు, మీ టీజర్లో మీరు మాట్లాడిన విధానం అసలు అదంతా నాకు చాలా, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నేను రిలేట్ అయ్యానండి, దట్ ఈస్ మీ అన్నారు. నేను అక్కడికి వచ్చాం, మనం సెన్సార్కైనా వచ్చాం, నాకు అన్నారు, నాతో నేను కనెక్ట్ అయ్యానండి. ఓకే, సినిమాలో అది ఎంత ఉంచాలి లేదనేది దట్స్ అ డిఫరెంట్ డిస్కషన్, పక్కన పెడతాం. బట్ యాజ్ అన్ ఇండివిజువల్గా నేను మీ ఫ్రస్ట్రేషన్, నేను అదే, దట్ ఈస్ మీ, ఐఎమ్ లైక్ దట్, నథింగ్ రాంగ్, వెరీ గుడ్ అన్నాడు ఆయన. అమ్మయ్యా, ఓకే కనెక్ట్ అవుతోంది. ఈ సిద్ధార్థ్ గారి ఫ్రస్ట్రేషన్ చాలా మంది సూప్ బాయ్స్కి, సొసైటీ పట్ల కొన్ని విషయాల పట్ల ఉన్న ఫ్రస్ట్రేషన్ వాళ్ళందరికీ కనెక్ట్ అవుతారనే ఒక నమ్మకం కుదిరింది. లేదు, కార్ బ్యాంటర్ పీక్లో కనెక్ట్ అయ్యారు అది కదా. ఎందుకంటే వెళ్తా ఏముందిరా రోడ్డు మీద తిట్టుకోవడం కానీ, డ్రైవింగ్ చేస్తూ తిట్టుకునేది, అవును, ఇవన్నీ కూడా అవి అంటే అది అంటే ఒక 90% జనాలు ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో కార్లో వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా తిట్టుకుంటున్నారు. 100% అవన్నీ రిలేటబుల్గా ఉన్నాయి. ఈ ట్రాఫిక్లో ఉన్నప్పుడు 100% ప్రతి వాడికి చూసుంటే కనుక ప్రతి వాళ్ళకి నేను ఒకసారి అని గుర్తు రావాలి, బూతు 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 అని గుర్తు రావాల్సిందే సిద్ధార్థ్. అండ్ ఆ టీజర్ కట్ చేయడానికి కూడా చాలా నేను చాలా కాన్ఫిడెంట్గా కట్ చేశాను. బట్ ఐ న్యూ దానికి ఏంటంటే ఒక సెట్కి గట్టిగా వెళ్ళిపోతుంది నాకు తెలుసు, కానీ ఇంకో సెట్కి అదేంటి మీ మెటీరియల్ అలాగా టీజర్ కట్ చేయటువంటి గ్లిమ్స్ ఏంటి సినిమా గురించి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని నాకు తెలుసు. పర్స్పెక్టివ్స్ కంపల్సరీ ఉంటాయి. కానీ నేను చాలా ఫిక్స్ అయ్యాను, లేదు ఈ పలానా ఇది ఇలా వస్తేనే వీళ్ళు ఏదో ట్రై చేశారా, ఈ వాయిస్ ఏదో కొత్తగా ఉందని నేను నెక్స్ట్ వచ్చే మెటీరియల్ అంతా కనీసం రికగ్నైజ్ చేస్తారు, లేదు అనుకోండి నన్ను అందుకని ఏదో సినిమా రానేస్తారనే భయంతోనే నేను చాలా హార్డ్గా ఆ టీజర్ కట్ చేసుకున్నాను. ఓకే, సో అంటే మీ ప్రతి అన్నో, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్లో యూ హ్యాడ్ బ్యాంగర్ హిట్ సాంగ్స్. సవారీ మై ఫేవరెట్ ఆల్బమ్. అసలు అది ఉండిపోవ సాంగ్ అని ఇవన్నీ కూడా ఏంటది చినుకు తాకే అదే నీ కన్నులున్న దోస్తులందరికీ దావత్ ఇస్తా, ప్రాపర్ తెలంగాణ వైబ్, హైదరాబాద్ వైబ్ ఉంటుంది. ఇప్పటికీ భారత్లో ప్లే చేసే సాంగ్ చేస్తుంటారు. సో అంటే బ్యాంగర్ సాంగ్స్ ఉన్నాయి, బట్ ఎందుకని ఆ సాంగ్స్ కూడా ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు ఎప్పుడు? సాంగ్స్ కూడా ఎందుకు ప్రమోట్ చేసుకోవాలి, అయ్యో వ్యూస్ వస్తున్నాయి కదా ప్రమోట్ నేను. ప్రమోట్ వస్తున్నాయి కదా, చాలామందికి ఉండిపోవ నువ్వు ఇలా అని చెప్పి చూసి అది నా మంచి అది మీ పాట అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది సవారీ లేదని తెలియదు. అదేంటి ఇదేంటి మనది ఏంటి ఇలా మరి ఇంత ట్విస్ట్, అడివిశేష్ సినిమాలో కన్నా ఎక్కువ ట్విస్ట్లు ఏంట్రా మన కెరీర్ పాత్రలు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే. ఆయన సినిమాలో కన్నా ట్విస్ట్లు ఎక్కువ. ఇదే 100 మిలియన్ పాట, హీరో ఎవడో తెలియదు ఎందుకు ఆ పాట నాకు ఇన్స్టాలో ట్రెండ్ అయిపోయింది. 100K+ రీల్స్ ఉంటాయి దానికి, 1,00,000 మందికి పైన రీల్స్ చేశారు. మందని తెలీదు, డీలో చేస్తారు మందని తెలీదు. అంటే మా డైరెక్టర్కి వాళ్ళు తెలుసు, కానీ ఎవరో డాన్సర్లు ఇప్పుడు మనకి ఈ నార్త్ ఇండియా నుంచి కూడా ఉన్న డాన్సర్లు, కన్నడ నుంచి ఉన్న డాన్సర్, వాళ్ళకి మందని తెలీదు. ఏంట్రా ఈ పరిస్థితి, భగవాన్ వినయ్యా ఏమో మరి చెప్పండి బ్రో, ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి ఆఫ్ ద కెమెరా, ఇది చెయ్యండి ఇది చేయడం కాదు. అంటే మీరు ఎందుకనో సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉన్నారేమో అనిపించింది ఒక స్పెసిఫిక్ టైం లైన్లో. కరెక్ట్. అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ వాడుకోవటం తెలియదు, అదే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఉన్నారు తప్పితే, ప్రెజెన్స్ కోసం ఉన్నారు తప్పితే యూ హ్యావెంట్ యూటిలైజ్డ్ ఇట్ ప్రాపర్లీ. నో ఐ థింక్ ఐ షుడ్. ఇప్పుడు ఐఎమ్ ట్రయింగ్, ఐఎమ్ ఓకే డీసెంట్లీ యాక్టివ్ దేర్, బట్ మీరు అన్నట్టు పొజిషనింగ్, హౌ డు ఐ పోర్ట్రే మై సెల్ఫ్, వాట్ డూ ఐ వాంట్ మై ఆడియన్స్ టు పర్సీవ్ మీ టు బి, ఆ పొజిషనింగ్ ఒక స్ట్రాటజీ దానికి ఏం లేదు. అలా ఉన్నా అంటే
అదే ది యావరేజెస్ ఆర్ నాట్ వర్కింగ్, యూ గో హార్డ్ హిట్టింగ్, అదర్వైజ్ ఇప్పుడు సినిమాలు కూడా ఎవరేజ్ సినిమాలు లేవు ఇంకా, ఇదర్ దట్ ఆర్ దిస్ అయిపోయింది. అంతే. అదే సో ఈ ఎందుకంటే అంతకుముందు ఉండేది, మొన్న యాక్టర్ అల్ల నరేష్ గారు అంటున్నారు, నా సినిమాలు అంతకుముందు యావరేజ్ ఉండేవండి, వచ్చి చూసేవారు 6 వీక్స్ 7 వీక్స్ తర్వాత కూడా థియేటర్స్కి వచ్చి 30% 40% ఆక్యుపెన్సీ ఉండేది. ఇప్పుడు రైట్ ఆన్ ద ఫేస్ రిలీజ్ రోజు సినిమా హిట్ అంటే వెళ్తున్నారు, లేదంటే లేదు, డన్ అయిపోయింది. కానీ ఇంత పెద్ద పెద్ద హీరోలందరికీ కూడా అది ప్రతి హీరోకి నెక్స్ట్ ఫ్రైడే ఇస్ అ క్వశ్చన్ మార్క్ అయిపోయింది కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. ఓకే సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి, అది వదిలేద్దాం, కానీ క్వశ్చన్ మార్కే, ధైర్యంగా నేను మంచి సినిమా చేశాను అనుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఉన్న సినిమా వర్కౌట్ అవుద్దా క్లారిటీ లేదు. అవ్వట్లేదు. వాళ్ళు వ్యవస్థ నమ్మకం పెట్టుకుని వచ్చిన సినిమాలు ఫెయిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓ మై గాడ్, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు ఇంప్రెస్. ట్రూ. అంటే ఫిల్మ్ మేకర్స్ ఇంకో టెన్షన్ ఏమైపోయిందంటే ఆడియన్స్ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ నౌ, సినిమా రిలేటెడ్ చూస్తారు, అన్ని రకాల సినిమాలు చూస్తారు, అన్ని రకాల ఫార్మాట్స్ చూసేసారు. అవును. సో ఇప్పుడు వాళ్ళని ఎక్సైట్ చేయాలంటే ఇంతకు మించి భిన్నంగా చూపించాలి, అంతేగాని ఇదే రెగ్యులర్ చూపిస్తానంటే అవ్వదు. కానీ ఒక రకంగా ఇండస్ట్రీకి మంచిదే కదా ఈ పివోట్. అన్నీ మారి ఫ్రమ్ ద స్ట్రాటజీస్ టు ఓల్డ్ స్కూల్ మైండ్ సెట్స్ నుంచి అన్నీ మారి ఇంకొక అప్రోచ్ స్టార్ట్ అవుతుంటుంది. ఐ థింక్ దట్ విల్ బికమ్ అ ఫ్రెష్ వేవ్ ఆఫ్ వాయిసెస్ అండ్ ఎవ్రీథింగ్ కమింగ్. అది ఒక డెకేడ్ 2 decades అది నడుస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఐ థింక్ ఆ పివోట్లో ఉన్నాం మనం ఇప్పుడు ఆల్రెడీ. జరిగే మార్పులు, విచ్ ఇస్ వై వీ హ్యావ్ యాక్టర్స్ లైక్ ప్రియదర్శి గారు కమింగ్ అండ్ డూయింగ్ అ ఫిల్మ్ లైక్ కోర్ట్, అండ్ దాన్ని సినిమా 70 కోట్లు చేయటం మన ఆడియన్స్. లిటిల్ ఆర్ట్స్ రావటం, కాంటెంట్ క్రియేటర్, అతని సినిమా 30-40 కోట్లు చేయటం, ఎటువంటి అసలు వాళ్ళు ఇంకా ఎవరో కూడా సరిగ్గా పూర్తిగా తెలియదు, రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి సినిమాని ఇచ్చేయడం, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, గుడ్ కాంటెంట్ని జనాలు ఇది చేస్తున్నారు. అది ఇప్పుడు నాలాంటి వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇస్తుంది. ఓకేరా అబ్బాయి, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మంచి ఎమోషన్ని కథని చెప్పేస్తే వాళ్ళు తీసుకెళ్తారు. లేదు, స్పెసిఫిక్గా తెలుగులో లాస్ట్ సెప్టెంబర్ నుంచి చిన్న సినిమాలు వాడుతున్నాయి. అవును, రైట్ ఫ్రమ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 months కూడా చిన్న సినిమాలకి మంచి అంటే చిన్న సినిమా పెద్ద సినిమా కదా, మోర్ ఆఫ్ కాంటెంట్ సినిమాలకి. కాంటెంట్. అండ్ ఇంకోటి మనం చూస్తే ప్యూర్లీ ఉమెన్ సెంట్రిక్గా అనిపించేటువంటి ద గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా అది కమర్షియల్ హిట్ అవ్వటం, సినిమా బాగుంది అని పక్కకి వెళ్ళిపోవటం వేరే, అలా చాలా సినిమాలు ఉంటాయి. ఎప్పుడో ఉమెన్ సెంట్రిక్ సినిమా అంత బాగా ఆడింది నాకు తెలిసి అరుంధతి తర్వాత, అసలు ఇలాంటి జానర్లు అయితే అసలు ఏవీ లేవు నేను వెతుక్కుంటే. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అనిపించింది నాకు, గర్ల్ ఫ్రెండ్. సో నందు, మీరు కోరుకునే వ్యాలిడేషన్ ఏంటి ఫ్రమ్ సినిమా కానీ ఫ్రమ్ ఆడియన్స్ కానీ? ఫ్రమ్ మూవీ ఆడియన్స్, ఇండస్ట్రీ? ఫ్రమ్ అంటే ఒక సినిమా, ఒక ఇండస్ట్రీ నుంచి లేదంటే ఒక ఆడియన్స్ నుంచి మీరు కోరుకునే వ్యాలిడేషన్ ఏంటి? నేను కోరుకునే వ్యాలిడేషన్, వీడు మంచి సినిమాలు చేస్తున్నాడు, వీటితో సినిమాలు తీయచ్చు అని ఒకటి ప్రొడ్యూసర్స్ అనుకోండి, వీ కెన్ ఇన్వెస్ట్, చిన్నదైనా పర్లేదు, నందుతో సినిమా చేయొచ్చు అనే ఒక వ్యాలిడేషన్. డిస్కషన్ వస్తే నందుతోనా అమ్మ సినిమా, అబ్బాయి మార్కెట్ ఏంటి, అందరి ఫేస్ చేస్తున్నారు, అది నేను కాదనను. మొన్న తిరువీర్ గారి ఇంటర్వ్యూ కూడా చూసాం, ఆయన కూడా ఫేస్ చేస్తున్నారు. ఆయన ఇన్ఫాక్ట్ మసూదా తర్వాత కూడా ఏదో అలాంటి డిస్కషన్ ఉందని ఏదో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అన్నట్టున్నారు తిరువీర్ గారు. సో యాక్టర్కి అది చాలా, మనకు తెలుసు ఇక్కడ బిజినెస్ ఇన్వాల్వ్ అయింది, డబ్బు ఇన్వాల్వ్ అయింది, కమర్షియల్ అని తెలుసు, కానీ అది చాలా బాధాకరమైనటువంటి స్పేస్. ఆ స్పేస్లో మనకి చాలా పిచ్చెక్కిపోతుంటాం. మనమేమో వీఆర్ ఫుల్లీ ప్యాషన్ డ్రివెన్ ఉంటాం. ఇన్నేళ్ళగా కూడా ఇంత ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నాం అంటే నాలో ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప నేను ఇచ్చేయను. సో వీటితో సినిమా చేయొచ్చు అనే వ్యాలిడేషన్, చిన్నదైనా పర్లేదు, నేను అదే అంటున్నాను, అది ₹1 సినిమా అవ్వచ్చు, చేయొచ్చు అని నమ్మటం. చేస్తున్నారు ఎవరు అంటే సరిగ్గా చేసేవాళ్ళు. నేను ఆడియన్స్ వీడి సినిమా ఇంట్లోంచి కదిలెళ్ళి చూడొచ్చు అంతే, ఏదో 100 కోట్లు అనట్లే. ఒక చిన్న స్పేస్లో ఒక వాయిడ్ ఉంది, ఆ స్పేస్లో నేను జాగ్రత్తగా మంచి సినిమాలు ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి, ఇప్పుడు నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఈ టీజర్ ట్రైలర్ నచ్చితే వచ్చారనుకోండి, దీని చుట్టూ ఈ సినిమా ఇంత పలానా గ్రాస్ చేసిందంటే ఆ గ్రాస్లో ఒక గేమ్ జాగ్రత్తగా మంచి కథలు ఎంచుకొని జాగ్రత్తగా ఇంత ఎక్స్పీరియన్స్తో, ఇప్పుడు నవాజుద్దీన్ సిద్దిక్ గారిది ఒకటి ఉంటుంది, ఇట్లా స్లాపులు పడుతుంటే లాస్ట్కి ఇలా అంటారు, అలా దిస్ ఈజ్ మై మూమెంట్ టు డూ దిస్ ఏమో. ఫ్రమ్ హియర్ ఆన్ ఐ ప్రాబ్లీ విల్ స్టార్ట్ గివింగ్ ఇంకా బెటర్ అండ్ బెటర్ స్టోరీస్. సో ఆ ఒక్క అవకాశం నాకు జనాలు, లెట్స్ గివ్ దిస్ బాయ్ అ ఛాన్స్, ఒక్కసారి వెళ్ళి చూసి, ఎందుకంటే నేను ఒకటైతే సైక్ సిద్ధార్థ విషయంలో ఖచ్చితంగా చెప్పగలను,
కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది, కొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చుతుంది, కొంతమంది ఎంటైర్ ఫిల్మ్ నచ్చుతుంది, కొంతమంది క్రాఫ్ట్ నచ్చుతుంది. కానీ నచ్చకుండా ఉండకపోవడం అనేది సైక్ సిద్ధార్థలో ఉండదు. 100% నచ్చుతుంది. సో ఇంత ధైర్యంగా చెప్తాను కానీ ఒక్క ఛాన్స్, ఒక్కసారి కదిలి రండి, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి. ఇన్నేళ్ళగా మీరు చూస్తున్నారు కానీ నేను ఏదో ట్రై చేస్తున్నా, కమ్ వాచ్ ఇట్. మీరు అందరూ వస్తే మీరు అడిగిన వ్యాలిడేషన్ ఉంది కదా, అది నాకు వచ్చేస్తుంది. అక్కడ నేను నమ్మకాన్ని వమ్ము చేయను ఆ పైన. బట్ దిస్ కెన్ బి మై ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ దట్ వ్యాలిడేషన్, అండ్ దట్ వ్యాలిడేషన్ ఇస్ ఎస్ వీ కెన్ గో వాచ్ దిస్ బాయ్స్ ఫిలిం ఆర్ దిస్ గైస్ ఫిలిం. ఇండస్ట్రీ వాళ్ళేమో ఓకే వీడి సినిమా మొన్న సైక్ సిద్ధార్థ ఆడింది కదరా, వీడితో ఈ ఫలానా బడ్జెట్లో సినిమా చేయొచ్చు అని వాళ్ళు రావటం మంచి కథలతో. ఈ 2 వ్యాలిడేషన్లే ప్రస్తుతానికి నాకు కావాల్సింది. కమాన్ తొడగొట్టు చిన్న మీసం తిప్పు మెలై రియాలిటీలో ఉంటాను. ఈ వ్యాలిడేషన్ చాలు నాకు. ఓకే, హోప్ఫుల్లీ సైక్ సిద్ధార్థతో నెక్స్ట్ సైకో కార్తిక్గా. ఐ లవ్ ఇట్ బ్రో, ఏం ఇంటిగ్రేట్ చేసి. సో ఈ 2 మా డైరెక్టర్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు ఇప్పుడు, మా ప్రణవ్ సార్ బ్రో. సో హోప్ఫుల్లీ ఈ 2 ఫిలిమ్స్ విల్ ఫిల్ దట్ వాయిడ్ థ్యాంక్ యూ ఇన్ యువర్ కెరీర్. చాలా. అండ్ ఇంకో ఇండస్ట్రీలో ఇంకో వాయిడ్ ఏంటంటే దెర్ ఈస్ ప్రాపర్ హీరో లేడు ఇండస్ట్రీలో హూ కెన్ డూ కాన్సెప్ట్ ఫిలిమ్స్. ఇప్పుడు అందరూ బిగ్ స్టార్స్ అయిపోయారు. కరెక్ట్. ఐదర్ కంప్లీట్ మాస్ మూవీస్కి వెళ్ళిపోయి ఒక పాన్ ఇండియా లెవెల్ అని బిగ్గర్ ఫిలిమ్స్ అని వెళ్ళిపోతున్నారు. ఒక ప్రాపర్ ఇప్పుడు మనకి తమిళ్లో మణికందన్ లాగా, మలయాళంలో షేన్ నిగమ్ లాగా, ఈ కైండ్ ఆఫ్ ఒక ప్రాపర్ యాక్టర్ కంప్లీట్గా అంటే ఒక డ్యాన్స్ చేయగలగాలి, ఆన్ స్క్రీన్ బాగా కనబడాలి, డైలాగ్ డెలివరీ బాగుండాలి, స్పష్టంగా మాట్లాడగలగాలి. అన్నిటికంటే ఇవన్నీ ఉన్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు మనకి. వాళ్ళు కూడా ఈ మాస్ ఇవి అనుకొని వెళ్ళిపోవడం వల్ల ఆ వాయిడ్ అనేది ఉండిపోయింది. సో హోప్ నందు ఫీల్స్ దాట్. థ్యాంక్ యూ. లేదు నాకు నిజంగా నాకు ఈ విషయాల్లో ఫహద్ ఫాజిల్ గారు, విజయ్ సేతుపతి గారు, ధనుష్ గారు, ఆయన మార్కెట్ ఏంటి బ్రో, ఇడ్లీ కడాయి ఏంటి ధనుష్ ఇప్పుడు అసలు ఎంత ఇంపాసిబుల్ మ్యాటర్ అది, అంత స్టార్డమ్. సో ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్ అండ్ ఐ థింక్ ఐ టోల్డ్ సురేష్ సార్ కూడా అనుకుంటా, సురేష్ బాబు గారితో కూడా అన్నట్టున్నా, ఈ సినిమా ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ గుడ్ మనీ, ఐ విల్ స్టిల్ కమ్ బ్యాక్ అండ్ డూ ఇదే బడ్జెట్స్లో. ఇప్పుడు సురేష్ సార్ ఎంతైతే ఒక అదే బడ్జెట్స్లో నేను సినిమా చేస్తాను. అలా కనీసం ఒక 5 నుంచి 6 సినిమాలైనా చేస్తా. నేనేమి ఐ ప్రామిస్ మై సెల్ఫ్ ఐ కీప్ డూయింగ్ ఇట్. ఐ వాంట్ టు బీ ఇన్ దాట్ స్పేస్ ఆఫ్ వీడి సినిమా బాగుంటాయి వెళ్ళి చూడొచ్చు అని చూడండి. ఆ స్పేస్లోనే సినిమా లైక్ కాన్సెప్ట్ డ్రివెన్ ఫిల్మ్స్ లైక్ ఫహద్ ఫాజిల్ గారు, విజయ్ సేతుపతి గారు, ధనుష్ గారు ఇడ్లీ కడాయి స్పేస్, మణికందన్ గారు ఉన్నటువంటి స్పేస్, ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇలాంటివి. మన హిందీలో రాజ్ కుమార్ రావు గారు ఉన్నారు, ఆయుష్మాన్ ఖురానా యూస్ టు బి అదే ఆ స్టేజెస్లో. నాకు ఆ స్పేస్లో చాలా సినిమాలు చేయాలని ఉంది. అలాంటి ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ నా దగ్గర ఉన్నారు. నా దగ్గర నరేషన్ వర్దీ స్క్రిప్ట్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఓకే, అందులో నా దగ్గర నా ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ మంచి కథలు పట్టుకుని ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ బాయ్స్ హూ కెన్ మేక్ ఇట్ వెరీ బిగ్. వాళ్ళందరూ పిచ్ డెక్స్ ఉంటాయి. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా చూపిస్తుంటాను. నా దగ్గర 1,50,00,000 చేసే సినిమాలు కనీసం 6-7 కథలు ఉన్నాయి నా దగ్గర. అండ్ వెరీ వెరీ గుడ్ కాంటెంట్ డ్రివెన్ స్క్రిప్ట్స్, ఎట్ దే విల్ హ్యావ్ దట్ లిటిల్ థియేటర్ ఎనర్జీ ఆఫ్ ఆ కొత్త కాన్సెప్ట్. అలా ఉన్నాయి. ఐఎమ్ ట్రైంగ్ టు పిచ్ ఇట్ అరౌండ్. ఉన్నారు పీపుల్ వాంట్ టు వర్క్ విత్ మీ. నెక్స్ట్ నాకు స్పిరిట్లోనే నెక్స్ట్ సినిమా చేద్దాం అనే ఒకటి ఉంది మాకు. సో అక్కడ ఏ కథ చేస్తామో తెలియదు. బట్ వీలాంటి వాళ్ళందరితో ఈ 6-7 ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ద ఫస్ట్ సెట్ అని అందరినీ ఆ బడ్జెట్స్లో నా రెమ్యునరేషన్ పెంచకుండా బేసిక్స్ తీసుకుని తర్వాత ఎంత చేస్తే అంతలో ప్రాఫిట్ తీసుకుందాం. ఆ స్పేస్లో చేయాలని ఉంది. ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్, ఐఎమ్ ప్రామిసింగ్ మై ప్రొడ్యూసర్స్ కూడా ఐ డూ ఇట్ దట్. అది మంచి మూవ్ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఒక ఇనిషియల్ స్టేజ్లోనే నీడ్ నాట్ టు పే కాబట్టి మీరు అన్నట్టు రెవెన్యూ షేరింగ్ చేసుకుంటే కనుక ఇట్ విల్ yield బెటర్ ప్రాఫిట్స్. వాళ్ళకి బర్డెన్ ఉండదు. కొత్త సినిమా వస్తుంది, కొత్త డైరెక్టర్ వస్తాడు, జనాలకి నా మీద ఒపీనియన్ ఫామ్ అవుతుంది, ఓకే వీడు మంచి సినిమాలు చేస్తున్నాడు అనేది. దట్ విల్ లీడ్ టు గుడ్ థింగ్స్ అనేది నా ఫీలింగ్. ఆ మైండ్ సెట్లో అయితే 100%. ఆ విషయంలో నో డైవర్షన్, 100% క్లారిటీ ఉంది నాకు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇదిగా ఉన్నా. ఆ నమ్మకం ఉంది నాకు. నన్ను చాలామంది నువ్వు ఇవన్నీ చెప్పొద్దని చెప్తున్నారు, బట్ లేదు, ఐఎమ్ వెరీ క్లియర్. లేదు. సో ఇలా ఓపెన్ అయిపోయినప్పుడే ఓకే యూ విల్ మార్కెట్ పర్స్పెక్టివ్లో కానీ లేదంటే ఈ ఫిల్మ్ మేకర్స్ పర్స్పెక్టివ్లో కానీ ఓకే దే విల్ గెట్ ఐడియా, ఓకే నందు ఈజ్ ఓపెన్ ఫర్ దిట్ అనే ఒక కైండ్ ఆఫ్ ఒకటి ఐడియా వస్తుంది కాబట్టి. సో హోప్ఫుల్లీ ఐ రియల్లీ లవ్ హౌ ఇప్పుడు తిరువీర్ బ్రో గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఎలా చేశారు,
లక్కీ అనిపిస్తుంది అతను చూస్తే. అరే మంచి కథలు అతన్ని వెతుక్కుని వెళ్తున్నారు చూడండి. బికాస్ ఆయన ఆ బడ్జెట్స్లో చేయడానికి రెడీగా ఉన్నారు అని ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నారు. ఆయన కష్టమే అది, ఆయన అలా చేసుకున్నారు. మంచి ఏం తక్కువ ఆ హీరోకి, సూపర్ హిట్ కొట్టాడు, మంచి సినిమాలు. నెక్స్ట్ కూడా నాకు తెలుసు ఆయన లైనప్ ఇంట్రెస్టింగ్ కథలు ఉన్నాయి అసలు. ఇంకేం కావాలి, ఆ స్పేస్లో చేద్దామని నాకైతే. ట్రూ. సో సూపర్ నందు. అండ్ మీ కైండ్ ఆఫ్ క్లారిటీ నచ్చింది మోర్ దెన్ ద కన్వర్జేషన్. అవునా? అంటే చాలా తక్కువ కన్వర్జేషన్స్ ఎంజాయ్ కదా. సో ద వే మీన్స్ అ లాట్ కమింగ్ ఫ్రమ్ యూ. సో ద వే యూ స్పీక్ యువర్ హార్ట్ అవుట్. So that was too good. Thank you so Thank much. you, thank you so much for coming. Thank you for here. all the good words that you told and your best wishes. Thank you. All the best for Sai Siddharth. We're looking forward for December 12th. Yes, that's it. Thank you. Thank you.